బడ్జెట్లో మహేష్ మెయిన్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన 75 సంవత్సరాలను చెప్పుకోవచ్చు కావాలంటే దట్ వీ హ్యావ్ ప్రెజెంటెడ్ అ లాంగ్ టర్మ్ బడ్జెట్. గవర్నమెంట్కి వచ్చే 100 రూపాయల్లో 65% పెన్షన్కి శాలరీస్కి వెళ్తుంది. ఇండస్ట్రియల్ జోన్స్ని మనం ఓవరాల్ బయట పడేస్తాం, ఈ ల్యాండ్ని రీఫార్మేట్ చేసి చూసుకుందాం అంటే ఫ్లాట్లు కడతారు, గవర్నమెంట్ అమ్మేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అప్పే కడుతున్నాం, మేము మాకు ఇంకా మీకు డెవలప్మెంట్కి డబ్బులు లేదు మా దగ్గర అని చెప్పి. కరెక్ట్, అది అప్పు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయాలి. 50,000 కోట్లు 30,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు ఏం చేశారు ఆ డబ్బుతో? నేను అందరికి ఫ్రీ పంచేసాను, రోడ్డు మీద నిలబడి అందరికి లైన్లో డబ్బులు ఇచ్చేసానంటే ఏముంటుంది వాల్యూ? మహిళలకి ఇది స్కీము, ఇంకా ఒక షాదీ ముబారక్ అది ఇది అని చెప్పి విపరీతంగా యువర్ కెపాసిటీ టు పే ఇస్ నాట్ దేర్. ఇది మన దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద శాపం. మన మిడిల్ క్లాస్ ఏం అడుగుతాం, మేము ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా, మాకు మంచి హాస్పిటల్ లేదు, మాకు మంచి రోడ్లు లేవు, అంత గుంతలు, వర్షం వస్తే చెరువులు అయిపోతే రోడ్లు అని. ఇది మన కంప్లైంట్. మా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం బండి కొన్నప్పుడు, ఆ రోడ్లు ఇట్లా ఉంది ఎందుకు బస్సు ఫ్రీగా ఇవ్వాలి? మీరు మెట్రోలో చూడండి ఎంతమంది అమ్మాయిలు ట్రావెల్ చేస్తారు, వాళ్ళు బస్సులో ఎందుకు వెళ్ళట్లేదు? మన స్టేట్ ఏమంటారు ఎప్పుడు చూడండి, మనది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మన కేటీఆర్ గారు అంటుండే మళ్ళీ కోటి రేషన్ కార్డులు ఎందుకండి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి. ఎప్పుడు చెప్పండి మాకు ఏం వద్దని ఎవరు చెప్పరు. అందరికీ ఏదో ఉంటుంది, ట్యాక్స్లు తగ్గియండి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింది, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసేసండి, అది తీసేసండి. ఇది ట్యాక్స్ ఉంటేనే కదా మనం దేశం నడిపించేది. భారతదేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మహేష్. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. జనవరి 1న అందరం ఏదో చేసేద్దామని బకెట్ లిస్ట్ రాసుకుంటాం, కానీ దాన్ని మూలన పడేస్తాం. బట్ దాన్ని ఎంతలా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఫిబ్రవరి మాసంలో రిలీజ్ అయిన బడ్జెట్ మాత్రం తప్పకుండా పట్టించుకోవాలి. ఎందుకంటే నువ్వు నేను మనందరం ఒక రాజ్యాంగం కిందకే వస్తాం. ఎందుకంటే ఆ బడ్జెట్ అనేది నన్ను ఎఫెక్ట్ అవుతుంది. మీమ్స్లో చూసినట్టు, స్టేటస్లో చూసినట్టు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు బడ్జెట్ అర్థం కాక నాకేం జరిగింది, నేను మధ్యతరగతి వాడిని, నేను ఇంత కట్టాలా అంత కట్టాలా, ఎంత పర్సెంటేజ్ తగ్గింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఈ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఏది నమ్మాలనుకుంటున్నామో దాని గురించే ప్రూఫ్స్ ఎదుగుతూ ఉంటాం. ఇలా కాదు, ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడినప్పుడే నీకైనా నాకైనా ఒక క్లియర్ ట్రాన్స్పరెంట్ వ్యూ తెలుస్తుంది. సో అందుకే మనతో పాటు సురేష్ కొచెటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. ఐ డోంట్ థింక్ మీకన్నా బడ్జెట్ని ఇంకా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, అర్థమయ్యే విధంగా, అర్థవంతంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరని. సో February 2nd ఈజ్ ఇయర్, February 1st నిన్న అయింది. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్. చరిత్రలో ఫస్ట్ టైం సండే రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ఏమన్నా మార్కెట్ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేసిన చిన్న గిమిక్ వ్యూహం ఏమన్నా ఉండొచ్చు? అది మార్కెట్ ఓపెన్ ఉండే నిన్న. నిన్న సండే మార్కెట్ ఓపెన్. అయితే ఇది కూడా చరిత్రలో ఫస్ట్ టైం ఏమో కదా సార్? అది February 1st అని మనం ఆ బ్రిటిష్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చింది ఒక 8 సంవత్సరాల ముందు అనుకుంటాను. ముందు మనం February 28th ప్రజెంట్ చేస్తుండే బడ్జెట్. అది కూడా సాయంత్రం 4 గంటలకు. ఓకే 4 గంటలకు, ఎందుకంటే లండన్లో దట్ విల్ బి మార్నింగ్ టైం. ఓకే. సో బ్రిటిష్ టైం నుంచే బ్రిటిష్ వాళ్ళకి బడ్జెట్, భారతదేశం నుంచి ఏం బడ్జెట్ ఉందో అని తెలియడానికి అప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు బ్రిటిష్ హయాం నుంచి మనం అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. దాన్ని మార్చారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళకెందుకు, మన లండన్తో సంబంధమే లేనప్పుడు మనం సాయంత్రం 4 గంటలకు ఎందుకు, పొద్దున 11 గంటలకు ప్రజెంట్ చేయొచ్చు కదా లోక్సభ ఓపెన్. బడ్జెట్ మనకు కన్వీనియంట్గా పెట్టుకుంటే అట్లా నుంచి February 1st, ఎందుకంటే February 1st బడ్జెట్ ప్రజెంట్ చేస్తే దాని తర్వాత కొన్ని రోజులు డిస్కషన్ ఉంటుంది, బడ్జెట్ డిస్కషన్ ఉంటుంది. ఆ బడ్జెట్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత దాని మీద ఏమైనా మార్పులు ఉంటే ఆ సజెషన్ తీసుకొని దాన్ని రీఫార్మాట్ చేసి మళ్ళీ రాజ్యసభకు పంపించి, యాక్చువల్లీ రాజ్యసభ బిల్ పాస్ చేయక్కర్లేదు. బడ్జెట్ అనేది మనీ బిల్, లోక్సభ పాస్ చేస్తే చాలు, కానీ రాజ్యసభ కూడా పాస్ చేస్తారు బడ్జెట్, యూనియన్ బడ్జెట్. ఓకే నౌ మనం చేస్తున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి February 1st ఎందుకు, దాంతో ఏమైనా సెంటిమెంట్ ఉందా, లేకుంటే స్టాక్ మార్కెట్తో కనెక్షన్ ఉందా? సో ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎకానమీ మీద ఉంటుంది, బడ్జెట్ మీద కాదు. సరే నిన్న క్రాష్ ఎందుకు అయిందని అడిగి చాలామంది అన్నారు ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెట్టారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద. ఓకే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే గ్యాంబ్లింగ్. మా ఊర్లో ఒక టైప్ గ్యాంబ్లింగ్ ఉంది కేరళలో. కొంతమంది పని లేని వాళ్ళు ఒక బస్ స్టాండ్ దగ్గర కూర్చుంటారు. ఓకే, చిన్న బస్ స్టాండ్ దగ్గర కూర్చొని అక్కడ షెల్టర్ ఉంటుంది కదా, షెల్టర్ కింద కూర్చొని వచ్చే కార్ లాస్ట్ నెంబర్ 9 అంటాడు ఒకడు అంటాడు, కాదు 4 అంటాడు, ఇంకోటి అంటాడు 3 అంటాడు, డబ్బులు పెడతారు అందరు. ఓకే, ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ నెక్స్ట్ రాబోయే వెహికల్ లాస్ట్ నెంబర్ 9 అంటాడు, ఒక 4, 3 అట్లా 10 మంది, ఒక 5 మంది ఉంటారు. వాళ్ళు డబ్బులు పెడతారు, 50 రూపాయలు 100 రూపాయలు పెడతారు. ఓకే, ఇది గ్యాంబ్లింగ్. ఓకే, ఒక స్పెక్యులేటివ్ గ్యాంబ్లింగ్. నాకే తెలియదు ఏ కార్ వస్తుంది నెక్స్ట్ అని. అవును. ఓకే, నేను చూశాను సార్, ఇది కొన్ని మన పాత బస్ ఏరియాలో కూడా కొందరు ఇది ఆడడం నేను చూశాను సార్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే. అంటే నేను బెట్ కడుతున్నాను నెక్స్ట్ మంత్ ఆయిల్ ప్రైస్ $70 అయిపోతుంది అని చెప్పి నేను ఒక బెట్టు కడుతున్నాను. దానికన్నా కింద పోతే నా డబ్బులు పోయినాయి, దానికన్నా పైకి వెళ్తే నా డబ్బులు వస్తాయి నాకు. విచ్ ఇస్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అంత సింపుల్ కాదు కానీ ఇట్స్ వెరీ కాంప్లికేట్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఓకే.
దాని మీద గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు, చాలా మట్టు డబ్బులు పెడుతున్నారు దాని మీద. రిస్క్, ఇట్స్ అ వెరీ హైలీ రిస్కీ థింగ్. ఇదే బస్సు లాస్ట్ నంబర్ ప్రాబిలిటీ చూస్తే మ్యాథమెటిక్స్లో అది చాలా తక్కువ ప్రాబిలిటీ ఆ వచ్చే నంబరు. ఎందుకంటే దెర్ ఆర్ 10 digits ఫ్రమ్ 1 to 0, 0 to 10, 9 అని చెప్పొచ్చు. సో ఎవరైనా రావచ్చు, ప్రాబిలిటీ అది. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే. ఓకే, ఆయిల్ ప్రైస్ ఒకటి ఉంటుంది, ఇంకా చాలా మట్టుకు అట్లాంటి కమోడిటీ ప్రైసెస్ మీద బెట్టింగ్ కడతారు వీళ్ళు. సో దాని మీద ఏదో ట్యాక్స్ పెట్టినప్పుడు నిన్న మొత్తం క్రాష్ అయిపోయింది. గవర్నమెంట్ ఇస్ ఆల్సో సేయింగ్ ఇట్స్ ప్యూర్, చాలా రిస్కీ ఉంది, చాలా మంది డబ్బులు పోతాయి, స్పెషలీ మిడిల్ క్లాస్ వాళ్ళు దాని మీద చాలా మంది పెడుతున్నారు ఇప్పుడు. వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, షుడ్ డూ ప్యూర్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్, అంతే అది. సో దట్ ఈస్ నథింగ్ బిగ్ అబౌట్ ఇట్. కానీ ఈ బడ్జెట్లో మహేష్ మెయిన్గా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన 75 సంవత్సరాలను చెప్పుకోవచ్చు కావాలంటే, that we have presented a long term budget. Exactly sir. 2047 వికసిత్ భారత్ అని ఏదైనా బడ్జెట్ అనేది ఒక సంవత్సరానికి ప్లాన్ చేస్తారు, కానీ ఇంత లాంగ్ టర్మ్ ఏదో 5 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళు కూడా కాదు, 2047కి వికసిత్ భారత్ పేరుతో అంత లాంగ్ టర్మ్ ప్లాన్ చేసిన బడ్జెట్ సార్ ఇది ఫస్ట్ టైం. మీకు పెళ్ళి అయింది, ఓకే, మీ ఇంట్లో ఇల్లు నడిపియాలంటే మీ ఆవిడకి మీరు వెళ్ళి డబ్బులు ఇస్తారు, లేకుంటే మీ దగ్గర ఉంటుంది డబ్బులు, బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి మీరు ఇస్తారు, ఒక నెల నడపాలంటే ఈ డబ్బులు అని చెప్పి. అది మీ శాలరీ మీద ఉంటుంది. అది మీ శాలరీ ₹1,00,000 అనుకుంటే దాని మీద మీరు ఒక 30,000 రూపాయలు తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇస్తారు. అమ్మ ఇది సరుకులు కొనుక్కోవడానికి, పిల్లల ఫీజు కట్టుకోవడానికి అన్నీ అని చెప్పేసి. కానీ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత మీరు కార్ ఈఎంఐ మీద తీసుకుంటారు, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకుంటారు, అది ఈఎంఐ లేకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాష్ కట్టేస్తారు. ఈ ఎక్స్పెండిచర్ అనేది మీకు వచ్చే ₹1,00,000 జీతం లోపలే మీరు జీవితం గడిపించుకోవాలి. ఒక 10,000 మిగిలాలి కూడా ఏదైనా ఎమర్జెన్సీ కోసం. గవర్నమెంట్ నడిపించడం కూడా ఇదే. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, గవర్నమెంట్ ఖర్చు చేసే డబ్బులు ఎంత మిగులుతుంది? యూజువల్లీ మిగలదు, అప్పు తీసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నారు కేసీఆర్ గారు మేడిగడ్డ కోసం, కాళేశ్వరం కోసం కోట్లు తీసుకున్నారు అప్పులు, మేము కడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే వచ్చే ₹100 అప్పు ఏమో ₹30, అప్పు కోసం ఇంట్రెస్ట్ కడుతున్నారు, అది ఇక్కడి నుంచి తీసుకు కడుతున్నారు. గవర్నమెంట్కి ఏంటంటే బేసిక్లీ మేజర్ ఎక్స్పెండిచర్, ఏ గవర్నమెంట్కైనా, సెంట్రల్ ఉండొచ్చు, స్టేట్ ఉండొచ్చు, శాలరీస్ అండ్ పెన్షన్. మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద శాపం ఇది. గవర్నమెంట్ మనది అన్నిటికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్. మనం ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ అంటారు చూడండి, మేము ట్యాక్స్ కడుతున్నాం, ఆ ట్యాక్స్ మీరు అదక్కడ అడగండి గవర్నమెంట్ దగ్గర. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం అవసరం ఉందా? గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ ఉండాలి కరెక్ట్, పోలీసు వాళ్ళు ఉండాలి కరెక్ట్, ఫైర్ ఫోర్స్ ఉండాలి కరెక్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఓకే లీన్గా, అంత పెద్ద సెటప్ అక్కర్లేదు. ఇంతమంది ఎందుకండి సెక్రటేరియట్లో ఫైల్ పుషర్స్? ఎన్నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, వేలాది మంది ఉన్నారు, అక్కర్లేదు. యూ కెన్ అవుట్సోర్స్ ఇట్. టెక్నాలజీ ఉంది, ఇప్పుడు ఏఐ ఉంది, క్లౌడ్ ఉంది, అంటే పెట్టేసేయండి అంతా. ఇది ఫైల్, ఇప్పుడు కూడా ఫైల్ రాస్తారు, ఆ ఫైల్ పుటప్ చేస్తారు. ఆ బ్రిటిష్ వాళ్ళు పోయారు చూడండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆ ఫైల్ సిస్టమ్ ఇప్పుడు కూడా ఉంది. డిజిటల్ కాకుండా డిజిటల్ ఉంది కొంతమంది, కానీ ఇట్స్ స్టిల్ స్టక్ ఇన్ దట్ పొజిషన్. మన ఎక్స్పెండిచర్ 65 నుంచి 70% మనకి గవర్నమెంట్కి వచ్చే ₹100లో 65% పెన్షన్కి, శాలరీస్కి వెళ్తుంది ఆన్ అన్ యావరేజ్ ప్రతి స్టేట్లో. గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అఫోర్డ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ పెద్దది. స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ లాంటి స్టేట్ గవర్నమెంట్ 3,50,000 కోట్లు ఉంటుంది వాళ్ళ మొత్తం బడ్జెట్. దాంట్లో 60% మీరు శాలరీ ఇచ్చేసి మళ్ళీ ఏం మిగులుతుంది మీకు? దాని తర్వాత మీ ఫ్రీ బస్ రైడు, ఫ్రీ బియ్యము, ఫ్రీ అది, ఫ్రీ ఇది, ఇంకొక పోతుంది అనుకో, ఇంకో 20% పోతుంది అనుకోండి, 80% పోతుంది, 15% మిగులుతుంది. దాంట్లో ఇంట్రెస్ట్ అండ్ పేమెంట్స్ కూడా ఉంటుంది. అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టాలి, ప్రీమియం కట్టలేదు, ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ అట్లనే ఉండిపోయింది, ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతే. కేసీఆర్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ కడుతున్నాం, దానికి తర్వాత చూసుకుందాం, 20 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చినా అప్పుడు చూసుకుందాం అంటారు వీళ్ళు. మిగిలిన 10-15%లో మీరు స్కూళ్ళు కట్టాలి, కాలేజీలు కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, బ్రిడ్జ్లు కట్టాలి, రోడ్లు కట్టాలి, హాస్పిటల్ నడిపియాలి, స్కూల్ నడిపియాలి, ఇదంతా దాంట్లో వస్తుంది మళ్ళీ. ఓకే, సో దానికోసమే మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చూడండి ఇప్పుడు కూడా. అది మీరు గాంధీ హాస్పిటల్ అని చెప్పట్లేదు, కానీ మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, విలేజెస్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వెళ్తే దారుణమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. ఎంత పేదోళ్ళైనా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మన హెల్త్ కేర్ మీద ఖర్చు చేసేది 1%, ఒక 1.5-2% అంతే. యుఎస్ లాంటి దేశాలు 16% ఖర్చు పెడతారు హెల్త్ కేర్. ఆల్ డెవలప్ సొసైటీస్. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఖర్చు తక్కువ, సైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ స్మాల్. సో వాళ్ళు దీని మీద పట్టుబడి పెడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్.
ఎడ్యుకేషన్ ఇప్పుడు లేదు. ఎడ్యుకేషన్ యూఎస్లో చాలా మటుకు ప్రైవేటైజ్ అయిపోయింది మొత్తం. ఒకప్పుడు కొంచెం ఎక్కువ కొంచెం సోషల్గా ఉండే ఆ టైం, కానీ నా ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. ఉన్నాయి కొన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్కూల్ లెవెల్స్లో ఉన్నాయి. యూకేలో కూడా అంతే. యూకేలో NHS ఉంది, నేషనల్ హెల్త్ సర్వీస్, హెల్త్ కేర్. ఇక్కడేమో ఇన్సూరెన్స్ ప్లస్ వాళ్ళ మెడికేర్ ఉంటుంది యూఎస్లో. కానీ గవర్నమెంట్కి ఉండాల్సింది 2 సెక్టర్లని, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఇంకేం దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఉండకూడదు. నేషనల్ లెవెల్ అది కాదు. నేషనల్ లెవెల్లో మీకు ఆర్మీ, మిలిటరీ, డిఫెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మీకు ప్రతి ఫారిన్ అఫేర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ గవర్నమెంట్, అక్కడ అంబాసిడర్స్, అది చాలా ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్కి ఉన్న రెస్పాన్స్. అది కాకుండా 41%, 49% టోటల్ కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్లో ఇప్పుడు చెప్పిన 100 రూపాయల్లో 49 రూపాయలు స్టేట్కి వెళ్తుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఇవాళ పొద్దున. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ పేపర్లో ఏంటి, మేము పట్టింది 100 రూపాయలు, మాకు వస్తుంది 14 రూపాయలు అని ఎప్పుడూ ఏడుస్తుంటారు. ఇది మీకు వచ్చే 14 రూపాయలు కరెక్ట్. ఎవరు ఇచ్చిస్తున్నారు అది? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఎవరు? ఒక జడ్జి ఉంటారు, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు నిర్ణయిస్తారు ఉత్తరప్రదేశ్ ఎంత బ్యాక్వర్డ్ ఉంది, బీహార్ ఎంత వెనకబడి ఉంది, వాళ్ళని కేరళ స్థాయికి తీసుకురావాలంటే ఎంత డబ్బులు పెట్టాలి. పెద్ద స్టేట్స్ అవి. కేరళ చిన్న స్టేట్, 3 కోట్ల మంది కూడా లేరు, 2 కోట్లు అంతే. తో ఆ హెల్త్ కేర్ స్టాండర్డ్కి రావాలంటే ఈ పాపులేషన్ 22-24 కోట్ల మంది ఉన్న యూపీలో పాపులేషన్ అక్కడ దాకా తీసుకురావాలంటే మీరు చాలా పెట్టుబడి పెట్టాలి దాని మీద. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. బడ్జెట్తో సంబంధం లేదు, కానీ ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా అబౌట్ ఎక్కడ కొంచెం క్లియర్ వస్తుంది నాకు కూడా. క్లియర్, ఇక్కడ లేనిది ఇక్కడ పెట్టాలి కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నారు. అది కాదు, ఇప్పుడు మనం పేదోళ్ళకి ఇక్కడ ఎందుకు డబ్బులు ఇస్తున్నాం? కాదు, జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్తే ఏమైతుంది మళ్ళీ? సో అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఇద్దామంటే ఏమైతుంది? వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. సో యు ఆర్, ఐఎమ్ నాట్ సెయింగ్ రాబిన్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద పూర్, రాబిన్హుడ్ ఫిలాసఫీ కాదు ఇది. కానీ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సైడ్. అది నేషనల్ లెవెల్ చేసినట్టు అట్లా చేస్తారనమాట. అది ఫైనాన్స్ కమిషన్ డిటర్మిన్ చేస్తుంది, గవర్నమెంట్ కాదు. మోదీ కాదు కూర్చున్నది అక్కడ. ఇప్పుడు ఉన్నది 16th ఫైనాన్స్ కమిషన్. దీనికన్నా ముందు 15th, 14th, 13th అట్లా యూపీఏ హయాము, కాంగ్రెస్ హయాము నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళకి పీరియాడిసిటీ ఉంటుంది వాళ్ళది. ఆ పీరియడ్లో వాళ్ళు ఐ థింక్ 5 years ఐ థింక్. దాని తర్వాత కొత్త కమిషన్ వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్లో ఇప్పుడు నేను ఇది రీడ్ చేస్తున్నప్పుడు చెప్తాను దాని మీద ఎందుకు ఇట్లాంటి లేనిపోయిన ఊహాగాలను చేస్తున్నారు వీళ్ళని. ఒక సైంటిఫిక్ ఎవరు ఆర్గ్యూ చేయరు, అదే ప్రాబ్లం మహేష్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్న వచ్చిన బడ్జెట్లో ఈ ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారంటే సెంట్రల్ ట్యాక్సెస్ స్టేట్కి పంపిస్తారు. సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఏంటి? మీకు కస్టమ్స్, మీకు ఇది మన ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఎస్టీటీ అండ్ సెంట్రల్ జిఎస్టీ. స్టేట్ జిఎస్టీ ఉంటుంది. స్టేట్ జిఎస్టీ డైరెక్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోటల్కి వెళ్తే 8% దాని మీద జిఎస్టీ, 4% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి. మీరు 100 రూపాయలు తిన్నారు, దాని మీద 8% ట్యాక్స్, 8 రూపాయలు, 4 రూపాయలు రేవంత్ రెడ్డికి వెళ్తుంది. మళ్ళీ 4 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందా? దాని నుంచి మళ్ళీ 2 రూపాయలు వాపస్ పంపిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్కి. 6 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. కానీ ఏమంటారు, నాకేం రాలేదు, మేము పంపించిన 100 రూపాయలు మాకు 14 రూపాయలు వచ్చిందంట. మీకు వస్తుంది కదా జిఎస్టీ రెగ్యులర్గా పర్ మంత్. అదేం మాట్లాడలేదు మీరు. ఓన్లీ బడ్జెట్లో మాకేం వచ్చారని చూస్తున్నారు మీరు. అది కాదు చూడాల్సింది. దట్ ఇస్ నాట్ ద రైట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ 104, 108 అంబులెన్స్ ఇక్కడ నడుస్తుంది కదా, దాని మీద లోగో ఉంటుంది ఒకటి, NHM అని ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, ముందు కేసీఆర్ ఫోటో ఉండే. NHM ఎవరండి? నేషనల్ హెల్త్ మిషన్. వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంబులెన్స్ మీద. ఎగ్జాక్ట్ అమౌంట్ ఐ డోంట్ రిమెంబర్ నో, బట్ ఒక టైంలో 140,000 రూపాయలు ఉండే ప్రతి అంబులెన్స్కి ప్రతి నెల. అంబులెన్స్ నడిపించడానికి, డీజిల్ పోయడానికి, డ్రైవర్ శాలరీలు, 2 నర్సులు, దానికి ఉన్న బేసిక్ మెడిసిన్స్, ఆక్సిజన్ అన్ని కలిపి. స్టేట్ గవర్నమెంట్ కూడా బహుశా ఇస్తుంటారు, ఒక 30%, 20% ఇస్తుంటారు. రేషన్ షాప్ లాగానే మీకు 2 రూపాయలు బియ్యమో ఫ్రీ బియ్యం ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో 27 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మొన్న ఎవరో చెప్తే మోదీ ఇస్తున్నాడా, ముందు నుంచి ఇస్తున్నారు కదా, రాజీవ్ గాంధీ టైం నుంచి ఇస్తున్నా అంటే కరెక్టే. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళు ఇదే పూల్ నుంచి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఏదో నోట్లు ప్రింట్ చేసే మిషన్లు లేదు కదా, ఉంటుంది మిషన్ ప్రింట్ చేసుకుంటే అయిపోతాం, వెనిజువేలా అయిపోతాం మనం. అవును. సో ఇదే బేసిక్ ఒక బడ్జెట్. ఇది ఈ బడ్జెట్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ 3 months ముందు మొదలవుతుంది. ఫస్ట్ ఆల్ ఏం చేస్తారంటే అన్ని కమ్యూనిటీస్ని పిలిపించుకుంటారు, అంటే అన్ని యూజర్ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ కమ్యూనిటీ, వీళ్ళందరినీ పిలుస్తారు. అంటే ప్యాడీ ఫార్మర్స్, అగ్రికల్చర్, మన అగ్రికల్చర్ చాలా సెక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఆయిల్ సీడ్స్ ఉంటుంది. అది కాకుండా ఈ మన ప్రాన్స్ కల్చర్, ఆ కల్చర్ ఉంటుంది, ఫిజికల్చర్, ఆక్వాకల్చర్ ఉంటుంది. వాళ్ళు పిలిపించుకుంటారు. వీళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్లు పెడతారు 3-4 నెలల ముందే బడ్జెట్ కన్నా. మీకేంటి సమస్యలను అడుగుతారు. ఆయన అంటాడు, మాకు యూరియా దొరకట్లేదు, మాకు యూరియా విలువ చాలా ఎక్కువైపోయింది, మేము అఫోర్డ్ చేయలేకపోతాం. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కదా యూరియా, అంటే అది ఇస్తున్నారు సరిపోవట్లేదు మాకు, ఎందుకంటే యూరియా మీరు 2 సార్లు వాడుతున్నారు, ఒకసారి వాడాలి. దాని ప్రాబ్లం ఎవరికి వస్తుంది? కన్జ్యూమర్ మీదకి వస్తుంది, క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి. అది ఇంకో మాట, అది వచ్చింది కూడా మన రిపోర్ట్. తెలంగాణలో ఫార్మర్స్
దే యూజింగ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ యూరియా విచ్ ఆర్ నాట్ సపోజ్ టు డూ. అదే వాళ్ళు ఒకసారి తీసుకోవాలని పెట్టడానికి కారణం కూడా ఇదే, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికోసం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఓకే వీళ్ళంతా డిస్కస్, దెన్ వాళ్ళు మినిస్ట్రీని పిలుస్తారు అగ్రికల్చర్. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, కాదు సార్ మనం ఒకసారి ఇవ్వచ్చు ఎందుకంటే హెల్త్ పారామీటర్స్ మీద WHO కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు అన్నారు నో యూ టు డూ ఓన్లీ లైక్ దిస్ అని. మన దగ్గర ఇక్రిసాట్ వాళ్ళు కూడా అదే చెప్పారు చెప్తారు వాళ్ళు, ఏదో ఉంటుంది వాళ్ళ ఎక్స్క్యూస్. దాని తర్వాత ఓకే వీళ్ళు నోట్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్, టెక్స్టైల్ వాళ్ళు వస్తారు అందరు, తిరుపూరు లూధియానా అక్కడి నుంచి మన దగ్గర కీటెక్స్ వరంగల్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. బంగ్లాదేశ్ వాళ్ళకి 0%, వాళ్ళు లీస్ట్ డెవలప్ కంట్రీ LDC అంటారు వీళ్ళని. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా లీస్ట్ డెవలప్ కంట్రీస్లో వస్తాం, మనం లేము ఆ లిస్ట్లో. ఈ లీస్ట్ డెవలప్ కంట్రీస్లో యూకేలో యూరోపియన్ యూనియన్లో వాళ్ళకు ఒక ఎగ్జంప్షన్ ఉంది, వాళ్ళ మీద 0% డ్యూటీ. రీసెంట్గా దీని గురించి మనం డిస్కస్ కూడా చేసాం. 0% ఎందుకని చెప్పలేదు మనం అనుకున్న FTA సైన్ చేస్తుంది కాదు, FTA సైన్ చేస్తే కానీ ముందు కూడా వీళ్ళకి 0 ఉండే. బికాస్ దే ఆర్ లీస్ట్ డెవలప్ కంట్రీ, వాళ్ళకి ఏదైనా ఆదాయం రావాలి కదా. ఈ 2 కంట్రీస్ సార్, ఈ బంగ్లాదేశ్ అట్లాంటి చాలా ఉన్నాయి, చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికాలో చాలా ఉన్నాయి లీస్ట్ డెవలప్ కంట్రీ. వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు యూరోప్లో, వాళ్ళకైనా ఆదాయం వస్తుంది. బంగ్లాదేశ్ ఇన్ఫాక్ట్ ఇంపోర్ట్స్ అబౌట్ $30 billion వర్త్ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవ్రీ ఇయర్ టు EU. 30 billion చిన్న అమౌంట్ కాదు. అవును సార్. ఇప్పుడు మనం 0కి వచ్చేసి అనుకోండి, వాడు వైప్అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి బంగ్లాదేశ్. మళ్ళీ వాళ్ళకి ఏదైనా అడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తారేమో తెలియదు UK వాళ్ళు, సారీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద ఓవరాల్ బడ్జెట్ మనం చూసేటప్పుడు మన దేశానికి వచ్చే బడ్జెట్లో ₹100కి గవర్నమెంట్ ₹85 మొత్తం పోయిన తర్వాత డిఫెన్స్కి ఏం పెడతారు, అక్కడే వస్తుంది. డిఫెన్స్ సెక్టర్ మన లాస్ట్ నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్లో కూడా చెప్పారు చాలా క్లియర్గా. లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం పెట్టిన పెట్టుబడి దాని రిజల్ట్ ఆపరేషన్ సింధూర్లో వచ్చింది. ఎందుకంటే మనం బ్రహ్మోస్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, 100 బ్రహ్మోస్ తయారు చేసాం, ఎక్కడ ఫైర్ చేస్తారు, యుద్ధం కావాలి కదా. అది 5 సంవత్సరాల తర్వాత అని వాల్యూ పోతుంది. కోరుకోవట్లేదు, బట్ చెప్తున్నాను 5 సంవత్సరాల తర్వాత అది వాడుకోలేము మనం, దివాళీ పటాకలాగా కాల్చుకోలేము కదా ఎక్కడ తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి అమ్యునిషన్ అంతా పడేసి వస్తుంది. ఇట్స్ లైఫ్ ఈజ్ ఓవర్. దెన్ యూ టు జనరేట్ అ న్యూ సెట్ ఆఫ్ థింగ్స్. సో సమ్వేర్ ఆల్ ద వే యూ నీడ్ అ వార్. దానికోసం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఎవడో ఎక్కడో కొట్టుకుంటాడు, వాడికి ఇచ్చేద్దాం, వాడు బాంబు టెస్ట్ చేసుకుంటాడు, మనకు కూడా తెలిసిపోతుంది పని చేస్తుందా లేదా అని చెప్పేసి. అది అనమాట. దట్స్ వై వీఆర్ సెల్లింగ్ బ్రహ్మోస్ టు ఫిలిప్పీన్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఆర్మీనియాకి అమ్మాం మనం. సో వీఆర్ సెల్లింగ్ డిఫరెంట్. అది ఇప్పుడు మనం ఎక్కడైతే సేల్ చేస్తామో కాన్స్టెంట్ గా వార్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉందో, లేకుంటే వాళ్ళకి భయం ఉందో. ఇప్పుడు ఫిలిప్పీన్స్ అంటే వాళ్ళకి చైనా మీద చాలా భయం ఉంది. సౌత్ చైనా సీలో వాళ్ళతో చాలా గొడవ నడుస్తుంది ఫిలిప్పీన్స్కి. సో వాళ్ళు ఒక బ్రహ్మోస్ మిసైల్ ఒక బ్యాటరీ కంప్లీట్ పెట్టుకున్నారు అక్కడ. నువ్వు నా మీద ఏమైనా చేస్తే ఇది ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ చేస్తాం అంతే సంగతి నీదని ఒక భయం ఉంటుంది. అది మన బడ్జెట్ డిస్కషన్ రాదు కానీ, ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్లో ఇప్పుడు 15% పెంచారు. ఒకటి ఇన్నోవేషన్ అని పెట్టారు, అంటే మీరు ఇప్పుడు దాకా తయారు చేసేది కాదు, ఇన్నోవేట్ చేయండి, కొత్త తయారు చేయండి, ఇది చెప్పారనమాట. సో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద 16th Finance Commission టు దిస్. అండ్ 16th Finance Commissionలో నేను అది ఆ సబ్జెక్ట్ కొంచెం డైగ్రెస్ అయిపోయాను. సౌత్ ఇస్ సెట్ టు గెయిన్, కర్ణాటక, కేరళ, గుజరాత్ దే విల్ గెయిన్ in terms of this one. Top losers చూడండి, these are all 2 of them are BJP ruled states, పెద్ద స్టేట్స్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. వీళ్ళిద్దరికి నష్టం ఈ సంవత్సరం ఈ 16th Finance Commission రికమెండేషన్లో. ఇంకా వెస్ట్ బెంగాల్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ చిన్న స్టేట్ అండ్ దెన్ దే విల్ గెట్ ద గ్రాంట్స్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. వెస్ట్ బెంగాల్ ఇస్ అనదర్ బిగ్ స్టేట్. ఎవరు చేశారు ఇది? 16th Finance Commission ఇచ్చిన రికమెండేషన్స్ అన్నమాట. సో వీళ్ళేం చేస్తారంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తాం మేము, అది వాళ్ళ లాజిక్ ఉంటుంది అనమాట. సో నేను ఇచ్చాను ఇప్పుడు అంటారు వీళ్ళు, మేము ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి 30,000 కోట్లు లేకుండా 50,000 కోట్లు ట్యాక్స్ ఇచ్చామంటారు. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు. దాంట్లో మీరు ఫస్ట్ అడగాల్సింది టాప్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు అని అడగంగానే చెప్తారు. ఇక్కడ ఉన్న NMDC, నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, BHEL, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇది కదా. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది ట్యాక్స్. మీ వైపు నుంచి ఏమీ చెప్పండి, స్టేట్ నుంచి ఏమి ఇచ్చారు మీరు? ఇక్కడున్న స్టేట్ PSUs కానీ స్టేట్ కంపెనీలు ఎంత కట్టారు కార్పొరేట్ ట్యాక్స్ చెప్పండి. ఏముండదు. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ స్టేట్ కంపెనీస్ ఇన్ తెలంగాణ రన్నింగ్ ఇన్ లాసెస్. ఇప్పుడు AG రిపోర్ట్ ఉంది, CAG రిపోర్ట్ కూడా ఉంది, దాని సపరేట్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు మనం. ఇంకోటి కూడా చదివాను సార్, లైక్ అన్యాక్టివ్గా ఉన్న అలాంటి MSMEs కూడా వాటిని క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా విన్నాను. క్లోజ్ అని కాదు, దాన్ని రీఫార్మేట్ చేయాలి, అది సపరేట్ సబ్జెక్ట్. యాక్చువల్లీ అది సనత్ నగర్ వెళ్ళండి మీరు. ఇప్పుడు సనత్ నగర్లో ఒక టైంలో ఇట్ వాజ్ అ బిగ్ బస్ట్లింగ్ ఇండస్ట్రియల్ ఏరియా. నాకు గుర్తుంది సనత్ నగర్. నేను అక్కడ ఫస్ట్ టైం నేను టైమ్స్లో ఉన్నప్పుడు, ఎకనామిక్ టైమ్స్ ఆ టైంలో ఉన్నప్పుడు 1990, 91, 92 అక్కడికి వెళ్తుండే మేము చిన్న చిన్న రిపోర్ట్స్ చేయడానికి, ఏదైనా సప్లిమెంట్లని. చాలా ఉండే ఫ్యాక్టరీస్. ఇప్పుడు చూడండి అన్నీ మూతపడేది అక్కడ. ఇప్పుడు అన్ని ఆటోమొబైల్ షోరూమ్లు,
అక్కడ అగ్రోమెక్ ఇదంతా వచ్చేస్తుంది. Agromech. ఇండస్ట్రీ లేదు అక్కడ. ఏమని అంటే ఏమంటారు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, దానికోసం తీసేసాం ఇక్కడ నుంచి. పొల్యూషన్ ఎక్కడ షిఫ్ట్ అయ్యింది? వాళ్ళందరూ బంద్ చేసి వెళ్ళిపోయారు, ఆ ల్యాండ్ అమ్ముకున్నారు. దట్ ఈస్ వేర్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఇట్లాంటి ఇండస్ట్రియల్ జోన్స్ని మనం ఓఆర్ఆర్ బయట పడేస్తాం, ఈ ల్యాండ్ని రీఫార్మేట్ చేసి చూసుకుందాం అంటే ఫ్లాట్లు కడతారు. బేసిక్లీ అది గవర్నమెంట్ అమ్మేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. దిస్ ఇస్ నాట్ బి డన్ ఎనీవే, దట్ ఈస్ అప్ టు హిమ్. ఆయన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ప్రూడెంట్గా వాడుకుంటే బాగుంటుంది. సో ఈ దాంట్లో ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ఒక టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ T20 మ్యాచ్. ఫస్ట్ టైం పాసిబ్లీ ఒక గవర్నమెంట్ 10-15 సంవత్సరాల ముందు ఆలోచిస్తున్నారు. యూజువలీ బడ్జెట్ ఏంటంటే నేను ఈ సంవత్సరం ఏం చేస్తాను, 100 రూపాయలు వచ్చింది, ఇది చేయబోతున్నాను, అక్కడ 10 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు పెడుతున్నాను అని చెప్తారు. అందరు చప్పట్లు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ 10 రూపాయలు ఇచ్చేదో లేదో ఎవడు చెక్ చేయడు. తర్వాత CAG ఆడిట్లో తర్వాత వస్తుంది, వాడికి 10 రూపాయలు ఇచ్చాడు, వాడు 5 రూపాయలు ఖర్చు చేశాడు, 5 రూపాయలు ల్యాప్స్ అయిపోయింది. ఇది రెగ్యులర్గా నడుస్తుంటుంది. సో ఇప్పుడు మన దగ్గర మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇస్ వెల్ అండర్ కంట్రోల్. ఓకే, ఇట్స్ అబౌట్ 3% అండ్ లెస్ దెన్ దట్. ఇన్ఫాక్ట్ డేంజరస్, అంత ఇన్ఫ్లేషన్ తగ్గకూడదు, ఎందుకంటే స్టాగ్ఫ్లేషన్లో వచ్చేస్తాం. మన తర్వాత కన్జంప్షన్ జరగదు, కన్జంప్షన్ ఉండదు. ఇన్ఫ్లేషన్ ఉండాల్సిందే, హెల్తీ ఇన్ఫ్లేషన్ ఉండాలి. మన GDP టు ట్యాక్స్, మన బారోయింగ్ రేషియో అదొకటి చాలా ఇంపార్టెంట్. మనం అప్పు తీసుకుంటున్నప్పుడు మనం కట్టొచ్చా లేదా, మన కెపాసిటీ ఉందా. అప్పు తీసుకోవడం తప్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు తీసుకుంటారు, 80 లక్షలు, 1 కోటి రూపాయలు ఇల్లు అపార్ట్మెంట్ తీసుకుంటారు. మీకు కట్టడానికి మీ దగ్గర కెపాసిటీ ఉందా లేదా అని చూసుకొని మీకు బ్యాంక్ లోన్ ఇస్తారు. కానీ రేపు మీకు ఉద్యోగం పోయింది అనుకోండి, మీరేం చేస్తారు, EMI డిఫాల్ట్ చేస్తారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు వెయిట్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత నోటీస్ ఇష్యూ చేస్తారు, ఏం బాబు నువ్వు డబ్బులు కట్టట్లేదు, ఏం ప్లాన్ నీదని చెప్పి. మీరు హ్యాండ్స్ అప్ చేసేస్తే వాళ్ళు అది అమ్మేసుకుంటారు సర్ఫేస్ యాక్ట్ కింద. ద ప్రాబ్లం అక్కడ వస్తుందన్నమాట. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ అవర్ డెట్ టు GDP, మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత ఉందో దాని GDP బట్టి 50% దగ్గర ఉంటే ఇట్ ఇస్ రీపేయబుల్. కానీ మన దగ్గర కొన్ని రాష్ట్రాలు, కొన్ని స్టేట్స్ హ్యావ్ గాట్ వెరీ హై డెఫిసిట్ స్టేట్ టు GDP. ఏ స్టేట్స్ అది ఇప్పుడు మనం మెన్షన్ చేయకూడదు, ఎట్లాంటి డిబేట్లో ఇట్ విల్ బి బిగ్ డిస్ప్యూట్. బట్ వాళ్ళు ఏమంటారు, మీరు చెప్పిన ఫిగర్స్ తప్పంటారు, అది మోదీ చెప్పిండు, దానికోసం సురేష్ చెప్పిండు అని చెప్తారు. అది కాదు, స్టాండర్డ్ గా ఒకటే ఉంటుంది, అదే స్టార్ పెట్టేసి కండిషన్స్ అప్లై అని పెట్టారు సార్, అంతే. సో బట్ ఎవ్రీబడి నోస్ రేవంత్ రెడ్డి, ఎందుకంటే సీక్రెట్ ఏం కాదు, బడ్జెట్ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు పట్టు విక్రమార్క ప్రెసెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది, మాకు ఇంత అప్పు ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అప్పే కడుతున్నాం, మేము మాకు ఇంకా మీకు డెవలప్మెంట్కి డబ్బులు లేదు మా దగ్గర అని చెప్పి. కరెక్ట్. అది అప్పు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయాలి. మీరు 1,00,000 కోట్లు తీసుకున్నప్పుడు, లేకుంటే 50,000 కోట్లు, 30,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు ఏం చేశారు ఆ డబ్బుతో? నేను అందరికి ఫ్రీ పంచేసాను, రోడ్డు మీద నిలబడి అందరికి లైన్లో డబ్బులు ఇచ్చేసానంటే ఏముంటుంది వాల్యూ మళ్ళీ దానికి? మీరు డ్యామ్ కట్టారా, రోడ్లు కట్టారా, స్కూల్ కట్టారా, హాస్పిటల్ కట్టారా, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చేస్తారంటే దాని క్యాపిటల్ అసెట్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ పెరుగుతుంది. రేపు రోడ్డు కట్టి దాని మీద టోల్ కలెక్ట్ చేస్తే మీకు నెక్స్ట్ 30 సంవత్సరాలు కలెక్ట్ చేసుకోవచ్చు దాని మీద. అది చేయకుండా మీరు ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోతే మీ బడ్జెట్లో దాంట్లో ఇప్పుడు 18% దాకా కొన్ని స్టేట్స్లో ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఆ లోను ఏదో మహిళలకి ఇది స్కీము, ఇంకా షాదీ ముబారకు, అది ఇదని చెప్పి విపరీతంగా. యువర్ కెపాసిటీ టు పే ఇస్ నాట్ దేర్. వీలేమనుకుంటే వచ్చే గవర్నమెంట్ వాడు చూసుకుంటాడు, నెక్స్ట్ ఎవడు గవర్నమెంట్ వస్తాడు వాడు తల మీద వేసేద్దామని చెప్పేసి ఇదే నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేసింది కదా, అప్పులు తీసుకున్నాడు, ఆయన తెలుసు నెక్స్ట్ టైం నేను గెలవను, ఎంత తీసుకుందాం, తర్వాత రేవంత్ రెడ్డి ఎవడు వస్తాడో తెలియదు, ఆయన కట్టేసుకుంటాడని. ఇప్పుడు అదే జరుగుతుంది. సో అట్ ద నేషనల్ లెవెల్ ఆ ప్రాబ్లం ఇంకా అక్యూట్ అవుతుంది. బికాస్ ఈ అప్పులు అనేది స్టేట్ అప్పులు కూడా కలిసి నేషనల్ డెట్ చూపిస్తారు. సో ఇప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇండియాస్ డెట్ ఇస్ వెరీ హై అనగానే పినరాయి విజయన్ వీళ్ళందరూ ట్వీట్ చేసిండు, సిద్ధరామయ్య. అప్పుడు నేను కౌంటర్ చేశాను, ఆ డెట్లో మీ డెట్ కూడా ఉంది, మీరు అప్పు తీసుకున్న కూడా నేషనల్ డెట్లో ఉంటుంది. దీంట్లో చాలా ట్రిక్స్ ఉన్నాయి మహేష్ రావు. అరే మీరు చూడాలంటే మా స్టేట్కి రావాలి, కేరళకి. అక్కడ కిలాడీలు వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్ ఇవ్వడానికి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళు మార్కెట్ నుంచి అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీసుకొని పెన్షన్ కడుతున్నారు ఎంప్లాయీస్కి. ఆలోచించండి, రేపు అది కూడా అయిపోతుంది. ఎవడో ఇయ్యాడు అప్పుడు మాది, ఎందుకంటే వీడు రిటర్న్ కట్టడు కదా, రిటర్న్ ఇచ్చే ప్రసక్తే లేదు. అది ఇంకో కార్పొరేషన్ పెట్టిండు, అది దివాలా అయిపోయింది, వాడు డబ్బులు ఇయ్యాడు అన్నాడు. ఇప్పుడు ఇది అక్కడ ఉన్న KSRTC ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర కూడా అంతే. ఇక్కడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా తెలియదు కానీ కేరళలో KSRTC, కేరళ స్టేట్, ఇక్కడ మన TSRTC లాగా ఏం చేశారు, బస్సుల కోసం అప్పు తీసుకున్నారు, 100 బస్సు కొనుక్కున్నారు, అప్పులు కట్టలేదు.
సో వాళ్ళు బ్యాంక్ వల్ల బ్లాక్ లిస్ట్ చేసేసిండు, మీకు 10 పైసలు ఇవ్వబో అని చెప్పేసి. వాళ్ళు ఏం చేసిండు, కేరళ స్ట్రైట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక స్టార్ట్ వాళ్ళు అప్పు తీసుకున్నారు, వాళ్ళతో బస్సు కొని వీళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ బాడీ లాగా అంటే ఇట్స్ నాట్ ప్రైవేట్, ఇట్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని చెప్పి డైరెక్ట్ గా తీసుకుని అది కట్టలేక మళ్ళీ ఇంకో కార్పొరేషన్ పెట్టి వాళ్ళు బస్సులు కొనుక్కొని వీళ్ళకి ఇస్తున్నారు. ఓకే, మళ్ళీ వాళ్ళు కట్టలేకపోతే ఇది మన దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద శాపం ఇది. దట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఒక ఇల్లు మనం ఎట్లా నడిపిస్తామో, మనకి కావాల్సినప్పుడే మనం కారు కొంటాం, లేదు ఇప్పుడు కారు అక్కర్లేదు, మన దగ్గర 2 వీలర్ ఉంది బాగానే ఉంది, లేదు ఫ్యామిలీ పెద్దగా అయిపోయారు, పిల్లలు పెద్దగా అయిపోయారు, కొంచెం వాళ్ళు స్కూటర్ మీద కూర్చోలేరంటే అప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఓకే నౌ వీ నీడ్ టు బై ఎ కార్. లేదు మనం ఒక పెద్ద 265 లీటర్ కాదు, నాకు 500 లీటర్ రెఫ్రిజిరేటర్ కావాలన్నా అంత అర్జెంటా, క్యాన్ ఇట్ వెయిట్ అని మీరు ఆలోచిస్తారు. దివాళీ బోనస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు. దిస్ ఈస్ ప్రూడెంట్ బ్యాంకింగ్, ప్రూడెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇది చేయాల్సినమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జరిగిన బడ్జెట్లో చాలా మటుకు 2-3 సెక్టర్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు గవర్నమెంట్ లాంగ్ టర్మ్గా. అంటే ఇప్పుడు కాదు మీరు చెప్పినట్లు, ఒకటి క్లౌడ్ కంప్యూటింగ్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సెంటర్స్ పెద్ద. ఇప్పుడు అందరూ అంటారు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. మొన్న హెచ్ఐసిసిలో పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది, అపోలో వాళ్ళది, ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్. నేను దాంట్లో చాలామంది స్పీకర్స్ని ఇంటర్వ్యూ చేశాను. అందరూ మాట్లాడుతున్నారంటే భారతదేశంలో ఉన్న డేటా, మన దగ్గర ఉన్న డేటా చూడండి, 140 కోట్ల మంది డేటా ఉంది. వాళ్ళు ఏదైనా కొన్నా కానీ, వాళ్ళు రేషన్ షాప్ పోయినా కానీ, వాళ్ళు యూపీఐ యూజ్ చేసినా కానీ, ఏదైనా హెల్త్ కేర్కి వెళ్ళినా కానీ, హాస్పిటల్కి, ఈ డేటా అంతా ఉంది, ఎక్కడో పడింది సర్వర్లో, అక్కడ ఇక్కడ పడింది. దాన్ని తీసి 140 కోట్ల మందిలో 10 కోట్ల మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఐమ్ జస్ట్ టేకింగ్ ఎ నంబర్, ఇట్ మే నాట్ బి కరెక్ట్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంది, ఎందుకు ఉంది, వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చిండు, మళ్ళీ ఆ డేటా సపరేట్. ఓకే ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది, ఆ డిస్ట్రిక్ట్లో ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంది, ఆ ఏజ్ గ్రూప్లో ఒబేసిటీ ఎక్కువ ఉందా, ఏమి ఎక్కువ, యూ కెన్ డివైడ్ ద డేటా, మీరు స్లైస్ అండ్ డైస్ చేయొచ్చు, ఏఐ యూజ్ చేసి డైస్ చేయొచ్చు, స్లైస్ అండ్ డైస్. ఇట్స్ హ్యూజ్ బిజినెస్. ఆ డేటా కోసం సస్తున్నారు యూరోప్ లాంటి కంట్రీస్ అంతా, డేటా లేదు వాళ్ళ దగ్గర. ఫిన్లాండ్కి వెళ్ళండి, స్వీడన్, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, వాళ్ళు ఏం చేయగలరు? మీరు 10,000 మంది డేటా చేసుకుని ఏం చేసుకుంటారు? ఇక్కడ 1 కోటి మంది డేటా మనం టక్మని ఇచ్చేస్తాం కావాలంటే. సో ఆ డేటాని ఇండియాలో బేస్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా మొత్తం చాలా మట్టుకు ఫారిన్ సర్వర్స్లో కూర్చుంటుంది, వాళ్ళు వాడుకుంటున్నారు ఆ డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, చాట్ జీపీటీ ఇది అన్నిటికంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ భారతదేశంలో. వాళ్ళ డేటా అంతా ఎక్కడ ఉంది? యూఎస్ దగ్గర పడుతుంది. వాడు ఆ డేటా వాడుకుంటున్నాడు, వీడు ఏం చెక్ చేస్తున్నాడు, వీడు ఏం అడుగుతున్నాడు, వాడు ప్యాటర్న్ ఏంటి. అమెజాన్కి వెళ్ళండి, అమెజాన్లో మీరు ఆర్డర్ చేస్తారు, వాడు ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేస్తారు, మీరు ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తాడు, నెక్స్ట్ వీడిని టార్గెట్ చేయాలి. మీరు చూసుంటారు, మీరు ఒకసారి ఫ్లైట్ బుకింగ్కి వెళ్ళి ఫ్లైట్ బుకింగ్ చేయకుండా చాట్ మన క్లియర్ ట్రిప్ లేకుంటే బయటకు వచ్చేస్తే వెంటనే యాడ్స్ వస్తూ ఉంటాయి, దే విల్ కీప్ చేసింగ్ యూ టిల్ యూ బుక్ ఇట్ ఆర్ యూ క్యాన్సల్ ఇట్. మీరు అది ఇగ్నోర్ చేస్తే మళ్ళీ రిమైండ్ చేయడం ఇంకా నెక్స్ట్, కానీ 10 సార్లు అట్లా రిమైండ్ చేస్తారు. ఫ్లైట్ ఒకటే కాదు సార్, ఏదైనా యా. ఎందుకు నేను ఒక వెళ్ళి ఒక ప్లేస్లో పార్క్ చేశాను మన ఒక రెస్టారెంట్ దగ్గర, తర్వాత నేను ఆ దగ్గర రెస్టారెంట్ దగ్గర ఇంకో ప్లేస్కి వెళ్ళాలని మ్యాప్ వేసుకుంటే లాస్ట్ టైం యూ పార్క్ హియర్ అని నాకు చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. అంటే దట్ ఈస్ షోయింగ్ యూ దట్ మీ డేటా ఎంత దాకా సెక్యూర్ ఉందా అనేది. డేటా ఇస్ నాట్ సెక్యూర్ అట్ ఆల్. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే మీ డేటా సెంటర్స్, గూగుల్ ఇప్పుడు విశాఖపట్నంలో పెడుతున్నారు, అట్లనే అమెజాన్ క్లౌడ్ ఉంది, క్లౌడ్ సర్వీస్, మీరు ఇండియాలో బేస్ చేయండి, ఈ డేటా మీరు బయట పెట్టకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. కానీ దాన్ని అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకంటే మన డేటా సెంటర్స్ లేదు మన దగ్గర. ఓకే, అమెజాన్ టుమారో టర్న్ అరౌండ్ ఆస్క్, సరే మేము పెడతాం, చెప్పండి ఎక్కడుంది మీ డేటా సెంటర్స్, ఎక్కడుంది చెప్పండి. డేటా సెంటర్ నడపాలంటే పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ తీసుకొచ్చి పెట్టడం కాదు. ఇట్ రిక్వైర్స్ అ హెవీ అమౌంట్ ఆఫ్ పవర్, కూలింగ్ అండ్ వాటర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 మీరు ఎక్కడ ఇవ్వగలుగుతారు చెప్పండి? పవర్ ఎట్లా ఇస్తారు మీరు? మీకు ఆల్రెడీ పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా చోట్ల. సో మీరేం చేస్తారు? ఇప్పుడు న్యూక్లియర్ పవర్కి వెళ్తున్నారు, ఎందుకంటే విండ్ కానీ మీరు రిన్యూబుల్ ఎనర్జీ సోలార్కి వెళ్తే ప్రాబ్లం ఏంటో, వర్షం పడింది ఆ రోజు 10 రోజులు కరెంట్, అది సన్ లేకుంటే సోలార్ పనిచేయదు, విండ్ లేకుంటే పనిచేయదు, కోల్ బొగ్గుది మనకి ఒక రోజు అది అయిపోతుంది, ద రిలయబిలిటీ లేదు, బ్రేక్ డౌన్ అయింది, బాయిలర్ బస్ట్ అయింది, హైడల్లో నీళ్ళు లేవు. బట్ న్యూక్లియర్ డస్ నాట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. 24/7 పనిచేస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పుట్టింగ్ యురేనియం రాడ్స్ ఇన్ టు ఇట్. సో న్యూక్లియర్ మీద మనం చాలా యాక్సెంట్ ఇస్తున్నాం. పెద్ద కల్పాకం లాగా లేకుంటే కూడం లాగా పెద్ద ప్రాజెక్ట్స్ కట్టకుండా కైగా లాంటిది వీఆర్ బిల్డింగ్ స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్. లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు, పాలసీగా అనౌన్స్ చేశారు. నేను అదే చెప్తున్నాను. సో వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈజ్ అవుట్ సైడ్ ద బడ్జెట్ పాలసీ అనౌన్స్ చేస్తున్నారు, బడ్జెట్లో పాలసీ అనౌన్స్ చేయట్లేదు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు.
ముందు రైల్వే బడ్జెట్ ఉంటుండే ఒక టైంలో మీకు గుర్తుంటుంది, అవును పెద్ద పెద్ద రైల్వే బడ్జెట్లు. అవును సార్. గణికన్ చౌదరి, మమతా బెనర్జీ, రాలు ప్రసాద్ వీళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి 3 కొత్త ట్రైన్లు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆగే 10 ట్రైన్లు అన్ని చేస్తారు వాళ్ళు. సపరేట్ రూట్ కూడా మార్చేస్తారు సార్ రైల్వే బడ్జెట్ ఏంటి అని అంటే. ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఎక్కడ ఉంది? ఇట్స్ పార్ట్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్. ఈసారి 10.2% ఇంక్రీజ్ ఇచ్చారు. ఇంక్రీజ్ ఇచ్చారు. ఓకే, ఏం చేస్తారు? ఆ డబ్బులు తీసుకెళ్ళి అశ్విని వైష్ణవ్కి ఇచ్చేస్తారు. చూడు బాబు, ఇంత లక్షలు ఇన్ని కోట్లు మీకు ఇచ్చేస్తున్నాం, ఇన్ని కోట్లు, యూ డూ వాట్ యూ వాంట్ విత్, యూ డెవలప్ యువర్ పాలసీ. ఆయన ఏం చేస్తారు? నేను ఈ సంవత్సరం 27 వందే భారత్లు పెట్టబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 7 హై డెన్సిటీ హై స్పీడ్ కారిడార్ అనౌన్స్ చేశారు. ఎవరు అది ఇంప్లిమెంట్ చేయాల్సింది? రైల్వే మినిస్ట్రీ, అశ్విని వైష్ణవ్. హీ హెస్ బీన్ గివెన్ అ బడ్జెట్. అది ఇప్పుడు ఇమీడియట్ ఇంప్లిమెంట్ కాదు, అది 8 సంవత్సరాలు పడుతుంది, 5-7 మినిమం. ఎందుకంటే ఫస్ట్ సర్వే చేయాలి, ఈ ట్రాక్లు ఎక్కడి నుంచి పోతే ఎక్కడి నుంచి పెట్టాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రాక్ కాదు కదా, దాని పక్కన ఉండాలన్నా ఇంకెక్కడ పెట్టాలన్నా చూడాల్సి. దాని తర్వాత దాని ఒక ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, దాని తర్వాత టెండర్ పిలుస్తారు, దాని డిజైన్ ఉంటుంది, మస్తు పనులు ఉంటాయి. సో ప్రతి సంవత్సరం బడ్జెట్లో అమౌంట్ పెడతారు దానికి. ఫస్టే తీసుకొచ్చి 1,00,000 కోట్లు ఇవ్వరు, 1,00,000 కోట్లు తీసుకెళ్ళని చెప్పారు. తీసుకొచ్చిన వెంటనే కూడా ఇంప్లిమెంట్ అవ్వదు. సో ఇట్ విల్ గెట్ ల్యాప్స్డ్. సో దే హ్యావ్ టు యూజ్ ఇట్. దాని ఆ డబ్బులు తీసుకుని ఇంకెక్కడన్నా వాడుకోవచ్చు, 10 హాస్పిటల్ కట్టొచ్చు. సో ఇదే చెప్తాను, ఈ మిగతా ఎక్కడైనా కానివ్వండి, వీ హ్యావ్ టు యూజ్ ద మనీ ప్రూడెంట్లీ అనమాట. సో రైల్వే బడ్జెట్ ఇప్పుడు దాంట్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది చూడండి, రైల్వేల ముందు ట్రైన్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది, 30 ట్రైన్లు ఈ సంవత్సరం స్టార్ట్ చేసి. ఇప్పుడు 3 నెలలకు మోదీ గారు జెండా చూపించి 3 వందే భారత్లు పంపించేస్తున్నారు. అప్పుడు మీరు ఆలోచిస్తారు, అయితే ఈ వందే భారత్ అనౌన్స్మెంట్ ఎక్కడ లేకుండే కదా, లాస్ట్ 2 వారాల ముందు అనౌన్స్ చేశారు వందే భారత్ స్టార్ట్ అవుతుంది ఈ రూట్ నుంచి ఈ రూట్ అని. అది నడుస్తుంది ఇప్పుడు. ఓకే, లాంగ్ టర్మ్ పాలసీ అంతా, షార్ట్ టర్మ్ కాదు. నాకేమొస్తుంది, నాకెంత ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, మిడిల్ క్లాస్ ఏడిపోతే నేను కూడా మిడిల్ క్లాసే, మన ఏడుపు కూడా అంతే. కానీ అది కాదు కదా, మన దేశంలో ప్రతి వ్యక్తి జిఎస్టీ కడుతున్నారు. ప్రతి వ్యక్తి, ద మోస్ట్ పువరెస్ట్ ఆఫ్ ద పువర్. ఎందుకు? ఆయన షాప్లో వెళ్ళి ఏమైనా కొంటే దాంట్లో జిఎస్టీ ఉంటుంది, పాల ప్యాకెట్ కొంటే దాంట్లో జిఎస్టీ ఉంటుంది, ప్రతి దాంట్లో జిఎస్టీ ఉంటుంది. ఓకే, నాట్ ద లో ఎండ్ పాలు, హై ఎండ్ పాలలో ఉంటుంది. సో అట్లాంటి దాంట్లో మనం చూస్తున్నట్టు ఎవ్రీబడి ఈస్ పేయింగ్ ట్యాక్స్, బట్ దే ఆర్ పేయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది శాలరీ క్లాస్, ఎందుకంటే టీడీఎస్ పట్టుకుంటారు, ఇట్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఇట్ సెల్ఫ్. సరే, అది ఒక గవర్నమెంట్ దగ్గర వీళ్ళు ఏం అడుగుతాం, మన మిడిల్ క్లాస్ ఏం అడుగుతాం, మేము ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా, మాకు మంచి హాస్పిటల్ లేదు, మాకు మంచి రోడ్లు లేవు, అంత గుంతలు, వర్షం వస్తే చెరువులు అయిపోతే రోడ్లు అని. ఇది మన కంప్లైంట్. మా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం బండి కొన్నప్పుడు, ఆ రోడ్లు ఇట్లా ఉంది ఎందుకు? మా ఎమ్మెల్యే ఏం చేస్తారు? సీ ద ప్రాబ్లమ్ ఈస్ యూఆర్ స్పెండింగ్ ఆన్ అన్ప్రొడక్టివ్ థింగ్స్. మీరు అడగట్లేదు ఎవరు, ఎందుకు బస్సు ఫ్రీగా ఇవ్వాలి. చాలామంది మహిళలు ఉంటారు, వాళ్ళకి కొంచెం మంచి బస్సులు ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ బస్సులో పోతారు. మీరు మెట్రోలో చూడండి, ఎంతోమంది అమ్మాయిలు ట్రావెల్ చేస్తారు, వాళ్ళు బస్సులో ఎందుకు వెళ్ళట్లేదు? డబ్బులు ఇచ్చి, ఎక్కువ డబ్బులు కట్టి, వాళ్ళు మినిమం 60 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది టికెట్. ఫెసిలిటీ అండ్ సేఫ్టీ, దే ఆర్ సీయింగ్ దట్. బికాజ్ ఆ బస్సులో రష్ ఎక్కువ ఉంటుంది, మేము దాంట్లో వెళ్ళలేము, ఐ వాంట్ సర్టన్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్, ఎయిర్ కండిషనింగ్ కావాలి అని దీంట్లో వెళ్తున్నారు. సో హూ ఈజ్ ఏబుల్ టు పే, వాళ్ళు పే చేయనియండి. ప్రాబ్లం ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మన దగ్గర తెలంగాణలో 1 కోటి మంది రేషన్ కార్డులు ఉన్నాయి, 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి, అప్రాక్సిమేట్ 85 lakhs ఉండే, మళ్ళీ 15 lakhs ఇప్పుడు ఇష్యూస్. మన పాపులేషన్ 4 కోట్లు 4.5 కోట్లు ఉండొచ్చు. ఇప్పుడు తెలియదు, సెన్సస్ జరగలేదు. మన స్టేట్ ఏమంటారు ఎప్పుడు చూడండి, మనది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మన కేటీఆర్ గారు అంటుండే, మన పర్ క్యాపిటల్ జీడిపి చూడండి చాలా ఎక్కువ. అదని మళ్ళీ 1 కోటి రేషన్ కార్డులు ఎందుకండి? 1 కోటి రేషన్ కార్డులు అంటే కొంతమంది పేదలు 4 లేదు, 1 కోటి రేషన్ కార్డులు, దాని మీద మినిమం ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 4 కోట్లు అయిందా? ఈ పాపులేషన్ మొత్తం పేదోళ్ళ. హైదరాబాద్ సిటీలో 85 లక్షల వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్. ఓకే, ప్రతిరోజు 1500 4 ఆర్టీఓలు యాడ్ అవుతుంది. ఏది? ఖైరతాబాద్, తిరుమలగిరి, నాగోల్ అండ్ కొంపల్లి. ఓకే, పక్కన పెట్టండి, మిగతా చాలా ఉన్నాయి. ఇంకా అది కలుపుకుంటే ఇంకా 3,000 కూడా రావచ్చు ఒక రోజుకి. అంటే ప్రతి నెల మీరు 45,000 వెహికల్స్ యాడ్ చేస్తున్నారు. ఎక్కడ పోతున్నాయి ఈ వెహికల్స్ అని? రోడ్డు మీదకి వస్తుంది కదా. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పేదోళ్ళ వాళ్ళు. పేదోళ్ళు అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చినాయి. యూ హావ్ టు మ్యాచ్ దీస్ టూ డేటా చేయట్లేదు స్టేట్ గవర్నమెంట్. వాళ్ళకి తెలుసు ఓటు పోతాయని. ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ ద డిబేట్. కానీ అక్కడే డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఆ డబ్బులు తీసుకొని మీరు రోడ్ ఇంప్రూవ్ చేయడమో మిగతా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, ఇది మనం ఐటీ డేటా సెంటర్స్ డిస్కస్ చేస్తాం, దాంట్లో ఒక రీజన్ కూడా ఉంది. నేను దానికి ఎగ్జాక్ట్ రీజన్ చెప్పలేము, కానీ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటుండే. మీకు తెలిసింది, పెద్ద ఇష్యూ అయింది. యూఎస్ మన మీద టారిఫ్లు పెట్టారు. 2 మెయిన్ కంపెనీస్, ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విచ్ ఇస్ ద పిఎస్యూ, ఒక ప్రైవేట్ కంపెనీ కూడా నియారా. మీరు చూస్తుంటారు, వాళ్ళు పెట్రోల్ బంక్ కనిపిస్తాయి మీకు.
దాంట్లో రష్యన్ రాస్నెట్ అని చెప్పి కంపెనీకి స్టేక్ కూడా ఉంది దాంట్లో. ఈ నేర వారి ఈఆర్పి అంటే వాళ్ళు మొత్తం సిస్టమ్స్ రన్ చేసేది ఎంటర్ప్రైజ్ రిసోర్స్, అది శాప్ జర్మనీ నుంచి. ఒకరోజు వాళ్ళ పెద్ద సెటప్, అది చాలా పెద్ద సెటప్, నో పెట్రోల్ బంక్లు, వాళ్ళ ఆఫీసులు, రిఫైనరీలు అన్నీ కనెక్ట్ చేసుకున్న ఈఆర్పి, ఒక బ్యాక్ బోన్ లాగా. అది ఒకరోజు పొద్దున పనిచేయట్లేదు, ఒక 2-3 నెలల ముందు. ఏంట్రా అని ఫోన్ చేసి కనుక్కుంటే శాప్ జర్మనీ వాళ్ళు బంద్ చేసి పడేశారంట. యూరోపియన్ యూనియన్ ఒక బ్లాంకెట్ బ్యాన్ పెట్టేశారు, ఎనీ కంపెనీ ఇన్ యూరోప్ డీలింగ్ విత్ ఎనీ కంపెనీ బయింగ్ రష్యన్ ఆయిల్ బంద్. అలా బ్యాన్ చేసి పెట్టేశారు అక్కడ. వాళ్ళు ఇప్పుడు ఈఆర్పి వాళ్ళు సోర్స్ శాప్ ఇండియాకి ఫోన్ చేశారు, మేమేం చేయలేము సార్, అది జర్మన్ డెసిషన్ అదే. అరే సాఫ్ట్వేర్ మీ దగ్గర కొన్నాం కదా, జర్మనీ దగ్గర కొనలేదు కదా మేము, అది మాకు తెలియదు సార్. దిస్ ఇస్ ద డేంజర్. ఓకే, రేపు యూఎస్ మనతో కూడా చేయొచ్చింది. మన డేటా సెంటర్స్ అక్కడ ఉంది, ఒకరోజు మన జీమెయిల్ అంతా ఆఫ్ చేసి పడేస్తాడు. ఏం చేస్తారు మీరు? ఐమ్ జస్ట్ సెయింగ్ యాజ్ అ ప్రైవేట్ ఇండివిజువల్ యూ లూజ్, గవర్నమెంట్ కూడా లూజ్ చేస్తారు. మన టిక్టాక్ ఎందుకు బ్యాన్ చేసాం మనం? మన టిక్టాక్ ఉన్న ప్రతి డేటా చైనా దగ్గర ఉండే. ట్రూ. ప్రతి మనిషి డేటా ఎక్కడ ఉంటారు, మీ ఏజ్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, మొత్తం వాళ్ళ దగ్గర ఉండే. దాట్ ఈస్ వై వీ బ్యాన్ టిక్టాక్. అవును సార్, ఇట్ ఇస్ వెరీ పాపులర్ యంగ్స్టర్స్. అవును. అది కాకుండా తక్కువ టైంలో కూడా ఎక్కువ ఫేమస్ రీసెంట్లీ. ఎందుకంటే నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు 2047 దాకా డేటా సెంటర్స్ మనం ఇక్కడ బేస్ చేయాలని గవర్నమెంట్ ఇంత ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎందుకు ఇస్తున్నారంటే దానికి కారణం ఇది. దట్ వీ డోంట్ వాంట్ టు స్టే ఇన్ ది యూఎస్. రేపు ట్రంప్ అంటాడు మిమ్మల్ని దుకాణంతా బంద్ చేసేస్తున్నాం. ఓకే, మీ ఫర్ ఎగ్జాంపుల్ మన పవర్ సప్లై ఉంటుంది అనుకోండి, మొత్తం గ్రిడ్ అంతా, దాని డేటా అంతా మీరు బ్యాక్ చేసి ఏదో యూఎస్ సర్వర్లో పెట్టేస్తారు క్లౌడ్లో. అటు రేపు పొద్దున ఆఫ్ చేస్తే మొత్తం కరెంట్ అంతా పోతుంది భారతదేశం మొత్తం. ఓకే, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు చూడండి, యుక్రెయిన్ రష్యా వార్లు ఏం చేస్తారు, వాళ్ళు సైబర్ అటాక్స్ ఎక్కువ చేస్తున్నారు. ఈవెన్ ఇరాన్ మీద చేశారు, ఇజ్రాయెల్ మొత్తం వాళ్ళ గ్రిడ్ బంద్ చేసి పడేశారు వాళ్ళు. ఓకే, త్రూ అ ప్యూర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంతే. సో మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్గా దిస్ ఇస్ వన్ మేజర్ అనౌన్స్మెంట్. ద బిగ్గర్ పిక్చర్ మన ఓన్ డేటా. యూ హ్యావ్ టు లుక్ ఎట్ బయోసిమిలర్ ప్రోడక్ట్స్. అది కాకుండా మనం చూస్తే చాలా మటుకు మన దగ్గర ఉన్న బయో ఫార్మా ప్రోడక్ట్స్. వీఆర్ రెడ్యూస్ ద లీడ్ టైమ్, 1000 సెంటర్స్ ఫర్ క్లినికల్ ట్రయల్స్ పెట్టాం. సో గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక బేస్ మిస్ చేసిపోయాం. మనం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకోవాలంటే ఒక లాంగ్ టర్మ్ గేమ్ ఆడాల్సి వస్తుంది. ఈ బడ్జెట్ ఒక్కటే చూడకండి, బడ్జెట్లో ఓన్లీ ఇండికేటివ్ నంబర్స్ ఇస్తారు, దాని బయట ఏముందని మనం చూడాల్సింది అనమాట. సో దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. సో మనం లాంగ్ టర్మ్ షేర్ చేస్తున్నాం. ఇంకోటి ఇంట్రెస్టింగ్ మహేష్ గారు, ఇంకా మనం కంటెంట్ తయారు చేస్తాం. ఆరెంజ్ ఎకానమీ, వీఆర్ ఎ కంటెంట్ క్రియేటర్. కానీ మీరు ఒక రేపు ఏఐ బేస్డ్ ఒక వీడియో చేయాలంటే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఒక పౌరాన్ని తెచ్చుకొని వారిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి, కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, లేకుంటే ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ అమీర్పేటలో నేర్చుకుంటారు వాళ్ళు, ఇక్కడ వచ్చి చేస్తారు వాళ్ళు యానిమేషన్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి స్కూల్లో స్టార్ట్ చేశారు, మీకు గుర్తుంటుంది, ఇన్నోవేషన్ కోసం. అదంతా సక్సెస్ఫుల్ కాలేదు, ఎందుకంటే స్కూళ్ళు కూడా పిల్లల్ని అంత ఎంకరేజ్ చేయరు. చదువుకో మ్యాథ్స్, చదువుకో ఫిజిక్స్, చదువుకో కెమిస్ట్రీ, ఇన్నోవేషన్ ఏం చేస్తాను కావాలని చెప్పి డబ్బులు ఇస్తున్నారని చెప్పి కొన్ని శాంపిల్స్ చిన్న ఇది తయారు చేసి అక్కడ పెట్టారు. నేను కూడా వెళ్ళాను, అది 2-3 స్కూల్స్కి ఇక్కడ. నథింగ్ ఎక్సైటింగ్. లాస్ట్ టైం వెళ్ళిందే 2 సంవత్సరాలు తెలితే అదే అక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ అంటున్నారు పిల్లల్ని చిన్నప్పటి నుంచే కంటెంట్ మీద you have to train them. It can be a writing content, it can be animation content, it can be 3D, it can be anything under the sun. వాళ్ళు దాని తర్వాత కాలేజ్. సో 100,000 కాలేజెస్ అండ్ స్కూల్స్కి స్పెషల్ బడ్జెట్ ఇచ్చి ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ సెటప్ చేస్తున్నారు అక్కడ. సో పిల్లలు 100 మంది పిల్లలు ఉన్న స్కూల్లో 5 మంది బహుశా దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దే బికమ్ ఫర్దర్ బిగ్ ఎక్స్పర్ట్స్. ఇది ఒక స్ట్రాటజీ, వెరీ గుడ్. అగైన్ లాంగ్ టర్మ్. అందరూ ఏమనుకున్నారంటే ఓకే కాంటెంట్ క్రియేషన్ పైన బడ్జెట్ ఇచ్చారంటే ఏంటి మాకేమైనా కొత్త ఇంకేమైనా ఇస్తున్నారు అనుకుంటున్నారు సార్. కంటెంట్ ఉద్దేశం ఇది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అనమాట. అది కాకుండా మనం ఏం చూడాలంటే ఒక లాంగ్ టర్మ్స్ మ్యాక్రో స్టెబిలిటీ చూస్తున్నారు గవర్నమెంట్. మేము చిన్నప్పుడు ఇక్కడ 1000 రూపాయలు, అక్కడ 1000 కోట్లు, ఇక్కడ 1000 కోట్లు కాకుండా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేయబోతారు, న్యూక్లియర్ రియాక్టర్స్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్, అదే నేను చెప్పాను చూడండి, చిన్న రియాక్టర్స్. అది ఎట్లా ఉంటుందంటే మీరు ఒక క్లౌడ్ సెంటింగ్ బెటర్ వైజాగ్లో పవర్ ఎక్కడి నుంచి, గ్రిడ్ నుంచి గుంజుకోవాలి. ఆ పవర్ మైక్రో సెకండ్ కూడా పోకూడదు, మొత్తం డేటా సెంటర్ క్రాష్ అవుతుంది. కంటిన్యూస్ పవర్ సప్లై ఉండాలి. కంటిన్యూస్. మనలాగా ఇప్పుడు వస్తుంది సార్, ఒక్క సెకండ్లో వచ్చేస్తున్నాడు, సెకండ్ నో, ఇట్ హాస్ టు వర్క్ త్రూ అవుట్ వితౌట్ ఎ బ్రేక్. వాళ్ళకి జనరేటర్ ఉంటుంది, పవర్ ఉంటుంది, బ్యాకప్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ద మెయిన్ థింగ్ ఈస్ కంటిన్యూస్ అష్యూర్డ్ పవర్ సప్లై. తో ఏం చేస్తారు, న్యూక్లియర్ పవర్. ద గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు, మళ్ళీ పాలసీ అనౌన్స్మెంట్ చేశారు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. చిన్నది, అది మన ఒక చిన్న పెద్ద ట్రైలర్ ట్రక్ గణేష్ తీసుకెళ్తారు చూడండి, అట్లాంటి ఒక ట్రక్ మీద పెట్టచ్చు. ఓకే, ఇట్స్ లైక్ అ స్మాల్, ఒక 10 feet by 5 feet
ఉంటుంది. ఆ రియాక్టర్ తీసుకెళ్ళి మీరు వైజాగ్ బీచ్లో పెట్టేస్తారు, బీచ్ కాదు సీలో పెట్టేస్తారు, ఎందుకంటే నీళ్ళు కావాలి కదా. యూ విల్ పుట్ ఇట్ అట్ ద సీ. అక్కడి నుంచి కేబుల్ వేసుకొని పవర్ గూగుల్ సెంటర్ తెచ్చుకుంటారు. దట్ ఈస్ అజంప్షన్, ఆర్ దే కెన్ ఈవెన్ పుట్ ఇట్, బికాస్ గ్రౌండ్లో ప్రాబ్లమ్ ఇస్ అర్బన్ సెంటర్లో పెడితే రేపు ఏమైనా లీక్ అయితే దెన్ ఇట్ బికమ్స్ అ బిగ్ ఇష్యూ న్యూక్లియర్. సో దానికోసం సీలో పెట్టేస్తే మాకు టెన్షన్ ఉండదు మనకి. దానికోసం చూడండి అన్ని మేజర్ ప్లాంట్స్ ఆర్ ఆల్ నియర్ ద సీ. కల్పాకం చూడండి, ఇక్కడ ట్రాంబేలో ఉన్న ప్రాజెక్ట్, ఇట్స్ నియర్ ద సీ. ఒకటి కూలింగ్ వాటర్ చాలా ఎసెన్షియల్ వాళ్ళకి, అదొకటి ఉంటుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు చిన్న చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పెద్ద చాలా టైం పడుతుంది, 5-6 సంవత్సరాలు వెయిట్ అంటే టైం లేదు మన దగ్గర. వీ హ్యావ్ టు స్టార్ట్ టుమారో. సో దానికి బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. న్యూక్లియర్ రియాక్టర్ మన దగ్గర లేదు ఇప్పుడు. ప్రజెంట్ ఏ కంట్రీలో అది చాలా, రైట్ ఫ్రమ్ చైనా టు యూఎస్ టు జర్మనీ టు ఫ్రాన్స్ జర్మనీ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అట్లాంటి న్యూక్లియర్ రియాక్టర్. మంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా సార్, దట్స్ సై. సో మనం అది కూడా మనం ఆత్మనిర్భర్ చేసేస్తాం. రేపు కండిషన్ పెడతాం, టు మేక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వాలి మాకు అని చెప్తాం. సో దా పార్ట్స్ కోసం వీఆర్ గివింగ్ కస్టమ్స్ డ్యూటీ ఎగ్జామ్షన్. అది కూడా 2037 దాకా. అగైన్ నాట్ లైక్ నీ సంవత్సరం ఒక్కటే తెచ్చుకో దాని తర్వాత లేదని కాదు, బట్ టెన్షన్ ఉండదు. ఆ 2037 దాకా నేను తెచ్చుకోవచ్చు కంటిన్యూస్గా. నేను నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఒక 50 ప్లాంట్లు పెట్టబోతున్నాను ఒక ఇండస్ట్రియలిస్ట్ డిసైడ్ చేస్తాను. దిస్ ఇయర్ 10, నెక్స్ట్ ఇయర్ 10, నెక్స్ట్ ఇయర్ 10 అట్లా. సో 2037 దాకా ఒక పెద్ద జస్టేషన్ పీరియడ్ ఇచ్చి విండో ఇచ్చేసారనమాట. దిస్ ఈజ్ వాట్ బడ్జెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్. మనం ఇప్పుడు దాకా ఆ సంవత్సరంకి అదే చేస్తున్నాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. నేను రేపు ఫ్యూచర్ సిటీ పెట్టబోతున్నాను, లేకుంటే ఇటు మెట్రో కట్టబోతున్నా అంటే 5-year ప్రాజెక్ట్ ఉండాలి మన దగ్గర, రోడ్ మ్యాప్ ఉండాలి. ఈ సంవత్సరం 500 కేటాయించాం, 500 కోట్లు, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ డబ్బులు లేవు, అదట్లా అవుతుంది. ఈ రీజన్ వల్లే మనం ఏవైతే ప్రపోజ్ చేసిన ఫ్లైఓవర్స్ కానీ ఈ పిల్లర్లు వేసి ఆగిపోస్తారు కదా సార్. అది దానికే ప్రాబ్లం. మనకి లాంగ్ టర్మ్ విజన్ లేదు మనకి. మన ఇండియాలో జుగాడ్ అదే కదా, అభికర్ కథ రేపు అని రేపు ఆలోచించాం మనం. 2-minute మ్యాగీ నూడిల్ కాన్సెప్ట్ మనది. సో ఇక్కడ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు పాలసీ అని చూడండి, మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ తీసుకోండి. 3 మేజర్ సెక్టర్స్ మీద మోదీ గవర్నమెంట్ మాట్లాడారు. యాక్చువల్లీ దిస్ ఇస్ థర్డ్ వన్. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన దగ్గర ఫౌండరీస్ లేవు, మన దగ్గర జీపీయూస్ తయారు చేసే కంపెనీలు లేవు. ఇన్ఫాక్ట్ ఐ హర్డ్ మిస్టర్ కామకోటి స్పీకింగ్ ఆన్ రిపబ్లిక్ టీవీ అబౌట్ దిస్. ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఐటి మద్రాస్, మన పద్మశ్రీ వచ్చింది ఆయన అన్నారు జీపీయూలు అక్కర్లేదు. ఇట్స్ గాట్ అ న్యూ కాన్సెప్ట్ where they can bypass the GPUs. Great. We'll be introducing that presentation next 1 week lo 10 days or 15 days lo cheyabothunarante concept, proof of concept that we can bypass. Ani GPU తయారు చేసే కంపెనీలు అక్కర్లేదని చెప్పట్లేదు. we need ఆల్రెడీ గుజరాత్లో స్టార్ట్ అయిపోయింది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, టాటా వాళ్ళు పెద్ద ప్లాంట్ పెట్టారు అక్కడ, బెంగళూరులో ప్లాంట్ పెట్టారు, మన దగ్గర కూడా పెడుతున్నారు, ఇక్కడ తమిళనాడులో పెడుతున్నారు. కానీ దాన్ని బైపాస్ చేసే టెక్నాలజీ కూడా ఇప్పుడు ఉంది. బికాస్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా పవర్, వాటర్ చాలా కావాలి చిప్ ప్లాంట్స్కి. ఎవరు ఇస్తారు నీళ్ళు? ఈ సంవత్సరం ఇచ్చి నెక్స్ట్ ఇయర్ నీళ్ళు నాకు వర్షం పడలేదంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అండ్ ఆల్రెడీ ఎంత పెద్ద ఎస్టాబ్లిష్ చేసిన ప్లాంట్ జస్ట్ లిఫ్ట్ ఇట్ అండ్ టేక్ ఇట్ సమ్వేర్ ఎల్స్, మీరు తీసుకెళ్ళారు దాన్ని. సో అదనమాట. సో గవర్నమెంట్ ఒక లాంగ్ టర్మ్ 5-year 10-year ప్లాన్ పెడితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం నడిపియాలకి నాకు వచ్చే 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, దాంట్లో నేను దేంట్లో ఎంత పెడుతున్నాను అది నేను స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈచ్ యూజర్ డిపార్ట్మెంట్ని పిలిపించి వాళ్ళకి ఏం కావాలి, రైతులకి ఏం కావాలి, టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఏం కావాలి, ఫుట్వేర్ ఇండస్ట్రీకి ఏం కావాలి. ఎస్పెషలీ ఇప్పుడు యూఎస్ మన మీద టారిఫ్ పెట్టిన తర్వాత మనం వరల్డ్ మార్కెట్ని అప్రోచ్ అవుతున్నాం. ఇప్పుడు EU సైన్ చేసాం మనం, దాని తర్వాత ఆస్ట్రేలియాతో FTA ఉంది, చాలా FTAలు సైన్ చేసాం ఆల్రెడీ. మనం 25 FTAలు సైన్ చేశారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీకు మనకు చాలా మందికి తెలియదు ఇది. 25 FTAs we have signed with small countries. యూరోపియన్ యూనియన్ వాజ్ ద మదర్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 27 దేశాలు ఉన్నాయి దాంట్లో యూరోప్లో. ఇప్పుడు యూఎస్ అని కట్టేసి అనుకోండి, యూఎస్ ఎందుకు ఇప్పుడు ఇంత ప్యానిక్ అవుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు? మనకు సైన్ చేద్దాం రేపు ఎల్లుండి అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే దే వాంట్ ఓపెన్ అప్ దేర్ మార్కెట్ బిఫోర్ యూరోప్ 2027లోనే అవుతుంది. దానికన్నా ముందు ఇండియన్ మార్కెట్ మనం క్యాప్చర్ చేసుకుందామని చెప్పి యూఎస్ ట్రై చేస్తున్నారు ఇప్పుడు. ఆలోచించండి. సో దేర్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఇస్ దాట్ అన్నమాట. సో మనం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఏది మన వైపు నుంచి ఏమేమి చేయొచ్చు మనం, సో దట్ మనం కూడా రెడీగా ఉంటాం. మన టెక్స్టైల్ కానీ, లెదర్ కానీ, మన అక్వాకల్చర్ కానీ, ఇట్లాంటి ఫీల్డ్స్ని మనం లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టి మిగతా దేశాలకి ఎగుమతి చేయడానికి చేయాలి. రేపు యూఎస్ మార్కెట్ ఓపెన్ అయిపోతే మళ్ళీ డబుల్ ద కెపాసిటీ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు 10 million ఫుట్వేర్ కావాలి, ఒక యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుండే దీనికన్నా. ఆ మార్కెట్ 0 అయిపోయింది ఇప్పుడు. మనం యూరోప్ వైపు, ఆస్ట్రేలియా వైపు, UAE వైపు తిప్పేసాం దాన్ని. ఆ 10 million మనం 5 million అమ్ముకుంటున్నాం. 5 million ప్రొడక్షన్ పోయింది, వర్కర్స్ని పంపించేసాం ఇంటికి.
రేపు యూఎస్ ఓపెన్ అయిపోతారు. వాళ్ళు అంటారు మళ్ళీ నాకు 10 మిలియన్ కావాలంటారు. అరే మేము ఆల్రెడీ ఇక్కడ సప్లై చేస్తున్నాం 5, మేము 5 ఇవ్వగలం అంటే ఎట్లా? మాకు 10 కావాలి, మేము తీసుకున్నాం కదా అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కెపాసిటీ ప్రొడక్షన్ అన్నమాట మీ దగ్గర. దానికి మీరు రెడీ ఉండాలి. దానికి బ్యాండెడ్ సొల్యూషన్ ఉండదు. రాత్రి అది తీసుకొచ్చి బ్యాండెడ్ పెట్టి రేపు పొద్దున స్టార్ట్ చేద్దామంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. మీకు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి దానికి. ఆ లాంగ్ టర్మ్ ప్లాన్లోనే గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాల్సి. మీకు తెలిసిందే దీనికన్నా ముందు ఒక పాలసీ అనౌన్స్మెంట్ చేశారు మోదీ గారు. చూడండి, అది కూడా బడ్జెట్ బయట పెట్టారు. ఏది? R&D మీద. భారతదేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మహేష్, మన ప్రైవేట్ సెక్టర్లో డివిడెండ్స్ ఇస్తారు షేర్ హోల్డర్స్కి. విపరీతమైన డివిడెండ్లు ఇస్తారు. ఒక thousands of crores are spent on dividends. డివిడెండ్స్ ఏం లేదు, మన ప్రాఫిట్ మనం పంచుకుంటున్నాం షేర్ హోల్డర్స్తో, అంతే. గుడ్ కాన్సెప్ట్. కానీ అంత ఇవ్వాలనా? మీరు అదే హాఫ్ ద అమౌంట్ ఇచ్చి హాఫ్ ద అమౌంట్ R&Dలో పెట్టండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన అన్నిటికంటే భారతదేశంలో మన వీక్నెస్ ఇవాళ ఈజ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనం చేయట్లేదు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏదో గవర్నమెంట్ ల్యాబ్లలో అక్కడ ఇక్కడ CSIRలో, మన NGRIలో, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్లో, ఇక్కడ CCMBలో ఏదో అక్కడో R&D చేస్తున్నాం. కొంచెం ఇండస్ట్రీ R&D చాలా తక్కువ మన దగ్గర. చైనా అక్కడే తీసుకెళ్ళిపోయింది. ఎవ్రీ ఇయర్ ఒక టార్గెట్ లాగా ఏముండదు సార్ ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి? లైక్ ఈ ఇయర్ ఏంటి, ఏం చేశారు, దేనిపైన ఎవరు అడుగుతారు? అప్పుడు వాళ్ళు తిరిగి రీక్వెషన్ చేస్తారేమో సార్. R&D అనేది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే. అన్ని ప్రోడక్ట్స్ సక్సెస్ఫుల్ కావాలని లేదు. మేము 10 స్టార్ట్ చేసాం, 5 పని చేయట్లేదు. పని చేయకపోతే మళ్ళీ మీరు ట్రై చేయరు కదా. అది ఎడిసన్ 10,000 సార్లు ట్రై చేశారు బల్బు తయారు చేయడానికి. సో హీ నెవర్ సెడ్ ఐ ఫెయిల్డ్ 10,000 times. హీ సెడ్ 10,000 times ఇట్ డిడ్ంట్ వర్క్. సో ఐ ఫౌండ్ టు వే టు మేక్ ఇట్ వర్క్. పని చేయలేదంట 10,000 సార్లు. దాని తర్వాత ఆయన ట్రై చేస్తున్నాడు, 10,001th time ఇట్ సక్సీడెడ్. అది R&D అనేది ల్యాబ్ టు మార్కెట్ అంటాం మనం. ల్యాబ్ నుంచి మార్కెట్కి తీసుకురావడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక పెద్ద ప్రోడక్ట్ తయారు చేస్తాం, చాలా బాగుంది, ఇది కొత్త GPU నేను తయారు చేయబోతున్నా, R&D చేసాం. కానీ ఎప్పుడు తీసుకొస్తారు? 15 సంవత్సరాల తర్వాత. 15 సంవత్సరాల లోపు దట్ బికమ్స్ అవుట్డేటెడ్ టోటలీ. క్యాన్ ఇట్ కమ్ ద నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 year మార్కెట్లో రావాలి అది. సో గవర్నమెంట్ ఏం చెప్పారంటే 1,50,000 కోట్లు ఒక 10-year పీరియడ్లో R&D కోసం అనౌన్స్ చేశారు. నాట్ అ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్, అవుట్ సైడ్ ద బడ్జెట్. ఓకే. 10 years కంటే ఒక పర్ ఇయర్ ఆన్ వేరియస్ ఇండస్ట్రీస్ 15,000 crores. దాంట్లో వేరియస్ ఇండస్ట్రీ అండ్ దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ PSUs ఒకటే కాదు, గవర్నమెంట్ ఒకటే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా దాని నుంచి తీసుకొచ్చే అమౌంట్ గ్రాంట్గా ఏదైతే అలాట్ చేసిన. బట్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ అ రిజల్ట్. మీరు అడిగారు దాని గురించి. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏం చేశారు? 6 నెలలు, సంవత్సరం మీరు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారా? దానికన్నా మీ ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? ఏదో డబ్బులు తీసుకొని గోళీలు ఆడడం కాదు, అక్కడ ఏం రిజల్ట్ తీసుకొచ్చారు మీరు, అది చూపించాలి మీరు అన్నమాట. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మోదీ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ నౌ. ఈ మొత్తం చూస్తే యాక్చువల్లీ ఒక లార్జ్ పిక్చర్ ఏంటంటే బయోఫార్మా, బయోసిమిలర్స్, డిఫెన్స్ ఎక్స్పెండిచర్, మనం మాట్లాడింది డేటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, దీస్ అన్ని గవర్నమెంట్ ఒక పెద్ద ప్లాన్ తయారు చేస్తున్నమాట. సో ఈ ఎంటైర్ ఇంప్లిమెంటేషన్స్ ఇప్పుడు ఏదైతే మేజర్ సెక్టార్స్లో మామూలుగా ప్రతి సంవత్సరం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో బడ్జెట్గా మెయిన్ 10-13 సెక్టార్స్లో అగ్రికల్చర్ అని, ఫుడ్, ఫార్మా, రైల్వే, ఇలా సపరేట్గా ఏవైతే చేస్తారో, ఇలా 2047కి వికసిత్ భారత్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ దిస్ ఇయర్ బడ్జెట్లో మనం మన సైడ్ నుంచి ఇన్వెస్ట్ చేయాల్సింది మన ఓపిక, అంతేనంటారా? కరెక్ట్. ఎందుకంటే బడ్జెట్ అనేది పాత సిస్టమ్ లాగా ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఎప్పుడు బడ్జెట్స్లో రావు. ఇంకా రాబోతున్న బడ్జెట్లో అంతే. నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు 9 సార్లు ప్రెజెంట్ చేశారు, విచ్ ఇస్ అ రికార్డ్ ఫర్ హర్. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ ప్రెజెంట్ చేసింది మొరార్జీ దేశాయ్ గారు. బట్ హీ హ్యాడ్ అ బ్రేక్ ఇన్ బిట్వీన్. ఈమె కంటిన్యూస్గా ప్రెజెంట్ చేసింది 9. సో నెక్స్ట్ ఇయర్ రాగానే షీల్ బ్రేక్ ఈవెన్ మొరార్జీ దేశాయ్ రికార్డ్. సో ఇప్పుడు అందరూ ఆమెను తిడతారు, బడ్జెట్ నిర్మలా సీతారామన్ మీద మీమ్స్ చేయడం, అది చేయడం, ఇది ఏం చేస్తున్నారు, చాలా చేశారు ఇప్పుడు కూడా. తాయి అంటారు. కానీ ప్లీజ్ రిమెంబర్, ఆమె బడ్జెట్ కాదు ఇది మోదీ గవర్నమెంట్ బడ్జెట్. దీంట్లో ప్రధానమంత్రి మోదీ స్టాంప్ ఉంటుంది. ఆయన కూర్చొని వాళ్ళ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ కూర్చొని చూసి ప్రెజెంటేషన్ అన్ని చెక్ చేసి, ఎందుకంటే 3 నెలలు పడుతుంది ఇది మొత్తం తయారు చేయడానికి. ఫస్ట్ డ్రాఫ్ట్ తయారు చేస్తారు. ఇది మీటింగ్లన్నీ అయినాక, ఇప్పుడు మాట్లాడడం ఈ మీటింగ్లన్నీ అయినాక దే మేక్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద బడ్జెట్. లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మనం ఇచ్చింది 1,00,000 కోట్లు. ఐమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ సంవత్సరం 80 ఇవ్వలేము కదా, 1,10,000 చేయాల్సి వస్తుంది, లేక 1,05,000. కానీ అప్పుడు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అయినాయా లేదా? 5,000 కోట్లు దానికి ఏదో ఇచ్చాము, 5,000 కోట్లు వాటర్ మేనేజ్మెంట్కి ఇచ్చాము. ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది? సంబడి హ్యాస్ టు రివ్యూ ఇట్ అండ్ చెక్ అండ్ దెన్ కమ్ బ్యాక్. వాటర్ మినిస్ట్రీ లేకుంటే అగ్రికల్చర్ మినిస్ట్రీ చెప్తారు, మేము మొత్తం 5,000 ఖర్చు కాలేదు, 3,000 చేసాము, ఇంకా 2,000 ఉన్నాయి, ప్లీజ్ గివ్ అస్ అ పర్మిషన్ టు క్యారీ ఓవర్ నెక్స్ట్. అప్పుడు ఇక్కడ నుంచి 2,000 తగ్గించేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ యూ నీ నాట్ రిపీట్ ద ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. అప్పుడు
ఓకే. అట్లా ప్రతి డిపార్ట్మెంట్ని తీసుకున్న తర్వాత వీళ్ళు మొత్తం కన్సల్ట్ చేసి ఇండస్ట్రీ బాడీస్ సిఐఏ వస్తారు, లాబింగ్ గ్రూప్స్, ఫిక్కీ వస్తారు. ఓకే, చాలా మటుకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అట్లాంటిది, నాస్కామ్ ఉంటారు. వాళ్ళకి అందరికీ వాళ్ళ ఎడుపు ఉంటుంది, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి. ఎవడో చెప్పడు మాకు ఏం వద్దని ఎవరు చెప్పరు. అందరికీ ఏదో ఉంటుంది, ట్యాక్స్లు తగ్గియండి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించండి, వాళ్ళే ఉంటుంది హెడ్. ఓకే, స్టాక్ మార్కెట్ పిలిస్తే వాళ్ళు ఉంటారు, మీరు ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసేసండి, అది తీసేసండి, ఇది ట్యాక్స్ ఉంటేనే కదా మనం దేశం నడిపించేది. అదర్వైజ్ హౌ విల్ యూ రన్? గవర్నమెంట్ దగ్గర ప్రింటింగ్ మిషన్ పెట్టుకుంటే మనం వెనిజువేలాలా కొట్టుకుని మిషన్ కొట్టవచ్చు మనం. తర్వాత ఒక బ్రెడ్ కొనాలంటే ఒక లారీలు తీసుకెళ్ళాలి, కరెన్సీ ఎంత ఉంటుంది, ఆ పరిస్థితికి వచ్చేస్తాం మనం. సో వీ షుడ్ మెయింటైన్ దట్ డిసిప్లిన్. ఫిజికల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఎప్పుడైనా మనం బారో చేస్తున్నప్పుడు డెట్ టు జీడిపి ఈజ్ వెరీ వెరీ ఇష్యూ, సీరియస్ ఇష్యూ. స్టేట్ గవర్నమెంట్స్ చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు ఇప్పుడు. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్తో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కి 18% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఈస్ గోయింగ్ ఫర్ దాట్. 18% దాకా వాళ్ళ బడ్జెట్ దీనికన్నా ముందు లేకుండే 3-4% ఉన్నది, ఇప్పుడు 18%కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడి నుంచో వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. అది స్కూల్ కట్టే బిల్డింగ్ నుంచి గుంజుకుంటున్నారో, లేకుంటే పేదోళ్ళకి ఇచ్చే డబ్బుల నుంచి ఎక్కడి నుంచి గుంజుకుంటున్నారు. గవర్నమెంట్ దగ్గర కూడా, స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా అంత లేదు, మ్యాజిక్ షో ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏమంటున్నారంటే ఈ బడ్జెట్లో ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఏఐ యూజ్ చేసి, మిగతా టెక్నాలజీ యూజ్ చేసి జిఎస్టీ కలెక్షన్స్ ఇంప్రూవ్ చేస్తారో ఆ స్టేట్ గవర్నమెంట్కి మేము ఎక్కువ డబ్బులు ఇస్తాము. ఒక హుక్ లాగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు అర్బన్ రెన్యూవల్ కింద డ్రైనేజ్ హైదరాబాద్లో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పాత నిజాం టైం నుంచి ఉంది. ఇటు హైదరాబాద్ వైపు, అటు సికింద్రాబాద్ వైపు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది. అల్వాల్, బొలారం, ట్రిమిల్గిరి ఆ ఏరియాలంతా హకీంపేట దాకా మొత్తం మీరు కరెక్ట్ చేయాలంటే మొత్తం తొవ్వి తీయాలి బయటికి. చిన్న పని కాదు. 58,000 కోట్లంతా అవుతుంది. ఎక్కడ వస్తే డబ్బులు? అది గవర్నమెంట్ అన్నారు మేము ఇస్తాం, కానీ యూ హ్యావ్ టు మేక్ అ రోడ్ మ్యాప్ ఫర్ దాట్. ఓకే, ఫస్ట్ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, హౌ ఆర్ యూ ప్లానింగ్? ఎందుకంటే ఇప్పుడు ప్లానింగ్ కాదు, ఇప్పుడున్న రీప్లేస్ చేయడం కాదు. నెక్స్ట్ 20 years ఎక్కడెక్కడ గ్రోత్ ఉంటుందో సిటీలో అక్కడ కూడా మీరు ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఛాలెంజ్ ఉంది, ఇప్పుడు ఛాలెంజ్ అని ఉంది. ఇవాళ డెక్కన్లో చూసాను, డెక్కన్ క్రానికల్లో చూసాను ఆర్టికల్. అది ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎన్ని స్టేట్ గవర్నమెంట్స్ అట్లా చేస్తారు, వాళ్ళకు ప్రాజెక్ట్ ఇస్తున్నారు. మెట్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి, ఇక్కడ మన సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి షామీర్పేట్ ఒకటి, ఇక్కడ ప్యారడైస్ నుంచి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ దాకా. ఈ 2 ప్రాజెక్ట్స్ చేయాలంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి దాని మీద మెట్రో కాదు, ఫ్లైఓవర్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లైఓవర్లు కూడా ఉన్నాయి మన పీవీఎన్ఆర్ లాగా. డబ్బులు ఎక్కడ కంప్లీట్ చేయడం డబ్బులు కావాలి. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వమంటారు. వాళ్ళు ఎందుకు ఇవ్వాలి మీకు? మీరు అనౌన్స్ చేశారు, ఫస్ట్ మీరు కనుక్కున్నారా వాళ్ళ దగ్గర? సో నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ ఎ ప్రొయాక్టివ్ స్టెప్. వాళ్ళేమంటే మా దగ్గర 1,00,000 కోట్లు ఉంది, 2,00,000 కోట్లు ఉంది, 3,00,000 కోట్లు ఉంది, అర్బన్ రిన్యూవల్ కోసం పెడుతున్నాం మేము. సిటీస్ అంతా, మన సిటీస్ మొత్తం ట్రాఫిక్ సమస్యలతో ఉంది. హౌ వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. కరెక్షన్కి వీ హ్యావ్ గాట్ ఫండ్స్. బట్ మీరు ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ చేసి చూస్తేనే మేము ఆ డబ్బులు మీకు ఇస్తాము. ప్రొఫెషనల్ అప్రోచ్ ఏ విధంగా రిజల్ట్ చేస్తాం సార్? ఇప్పుడు నేషనల్ హైవేస్ అయితే మనం టోల్స్ పరంగా తీయచ్చు, ఇలా టోల్స్ అక్కర్లేదు. ప్రొఫెషనల్ అప్రోచ్ అంటే ఒకటి టైంలో కంప్లీట్ చేయడం. ఓకే, 10 సంవత్సరాలు గుంజుకొని తీసుకోవడం కాదు. ఓకే, ఇప్పుడు మనం ఓఆర్ఆర్ చూసాం, ఎవరి టైంలో మొదలైంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొదలైంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అప్పుడు అశోక్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, జయేష్ రంజన్ గారు అప్పుడు హూడా చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు ఆ టైంలో. అప్పుడు స్టార్ట్ అయింది అది. అప్పుడు ఫస్ట్ మాస్టర్ ప్లాన్ టేబుల్లో నేను చూశాను అది. బహుశా కొంచెం ల్యాండ్ కనుక్కుంటే నేను కరోడ్పతి అయిపోతుండే అప్పుడు ఆ టైంలో. కొనలేదు నేను ఓఆర్ఆర్ దగ్గర. ఎనీవే, జోక్స్ అపార్ట్, ఆ ఓఆర్ఆర్లో కంప్లీట్ అయిన తర్వాత చూడండి, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆపలేదు. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, దాని నడుపులో రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు ఆపలేదు. కేసీఆర్ గారు వచ్చి ఆపలేదు. లాస్ట్లో కండల్కోయ కాడ మెడ్చల్కెళ్ళ రూట్లో ఒక ఆల్మోస్ట్ 5-6 kilometers ల్యాండ్ డిస్ప్యూట్లో పడిపోయింది. రింగ్ రోడ్ కంప్లీట్ కాలేదు, ఇట్లా డిటోర్ చేసుకుని చేయాల్సి వస్తుంటాయి అనమాట. అది కేటీఆర్ గారు మాట్లాడి, ఆ ల్యాండ్ లార్డ్స్ అని మాట్లాడి ఏదో కాంపెన్సేషన్ కొంచెం పెంచి ఆ ల్యాండ్ తీసుకున్న కంప్లీట్ చేసేసారు. అందరికి ఇంట్రెస్ట్ ఉండే కంప్లీట్ చేయడానికి. లేదు నేను చేయను, అది ఈయన మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టి ఆయన నాకు ఇష్టం లేదు, ముఖం చూస్తే నాకు ఇష్టం లేదు, నేను చేయను అంటే ఏం చేసుకుంటారు? యూ హ్యావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. పీవీఎన్ఆర్ చూడండి ఎంత ఫాస్ట్ కంప్లీట్ చేశారు. సింప్లెక్స్, ఐ థింక్ దట్ కంపెనీ వాస్ హూ డిడ్ ఇట్ వెరీ ఫాస్ట్. మన వైపు ప్రాజెక్ట్, అర్బన్ ప్రాజెక్ట్స్కి ప్రాబ్లం ఏంటంటే, మనం ఒకసారి ప్రాజెక్ట్ మొదలు పెడితే మన అంబర్పేట్ ఫ్లైఓవర్ లాగా అయిపోతుంది, మొత్తం జామ్ ఉంటుంది ఎక్కడ చూసినా కానీ. ఇది ఇక్కడ కూడా మన మియాపూర్ కాడ నాకు ఫ్లైఓవర్ కడుతున్నారు, అది కూడా అంతే సంగతి. కట్టుకుంటే పోతున్నాం తాజ్మహల్ లాగా, ఏది ఎప్పుడు ఖతం అయితే తెలియదు అది. సో వీ హ్యావ్ టు హ్యావ్ డెడ్ లైన్స్, ప్రొఫెషనలీ కంప్లీట్ చేయాలి. మళ్ళీ దాని మీద మీరు ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సివరేజ్ బోర్డు అని ఉంది, వాళ్ళు సివరేజ్ ఛార్జ్ కలెక్ట్ చేస్తున్నారు కదా మీ దగ్గర. ప్రతి నెల మీరు ఇంట్లో వెళ్ళి మీరు నీళ్ళ బిల్లు కడుతున్నారా? నీళ్ళ కోసం ఒకటే కాదు, దాంట్లో సివరేజ్ కూడా ఉంది. ఓకే, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? సో యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ అర్బన్ థింగ్. ఎస్టీపీలు సెటప్ చేయడం కానీ, దుర్గం చెరువు కానీ, ఆ ట్యాంక్ బండ్ కాడ ఎస్టీపీలు ఉన్నాయి చాలా మటు. హౌ ఆర్ యూ మెయింటైనింగ్ దోస్ ఎస్టీపీస్?
డబ్బులు ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు మీకు, బట్ యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఏదో నేను తీసుకొని నేను ఎవరికో పంచిపెడతాను, నేను 2 bedroom హౌస్ కడతానంటే కాదు అది. దానికి డబ్బులు సపరేట్ బడ్జెట్ ఉంది దానికి. సో అర్బన్ ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్ అది. ఎంత మన రూరల్ ప్లానింగ్ మీద యాక్సెంట్ పెడతామో అంతే అర్బన్ ప్లానింగ్ మీద కూడా. గవర్నమెంట్ దగ్గర ఫ్రీ డబ్బులు లేవు, ఏ గవర్నమెంట్ దగ్గర కానీ, యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉండదు. మోదీ గారికి నచ్చింది, మోదీ గారికి కావాలని గుజరాత్కి ఇచ్చారు, అదేం అట్లా ఉండదు. ప్రతి ప్రాజెక్ట్కి ఎవరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాని మీద ఉంటాయి. అండ్ ఐ థింక్ దిస్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు మంచి అగ్రెసివ్ అయ్యారంటే డేటా సెంటర్స్ ఇక్కడ ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళారు గూగుల్ని అక్కడ, బికాస్ ఈ ఆఫర్ దట్ ఇన్సెంటివ్స్. మేము అది ఇస్తాం, ఇప్పుడు అని ఇక్కర్లేదు, ట్యాక్స్ ఇన్సెంటివ్ అక్కర్లేదు, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు. సో దట్ ఈస్ వేర్ యూ టు డూ. పాసిబ్లీ ఆయన లాబీ చేస్తుంటారు చంద్రబాబు నాయుడు కూడా, మాకు కూడా ఇది కావాలి, కొంచెం మేము ఇంకా సెంటర్స్ తీసుకొస్తాం, అమెజాన్ వెబ్ సర్వీస్ తీసుకొస్తాం, అమెజాన్ క్లౌడ్ ఇక్కడ పెట్టుకుందాం. ఎస్, వై నాట్? ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఆల్మోస్ట్ ఐ థింక్ 70% ఐ నాట్ మిస్టేకన్ యూరోప్ అండ్ యూఎస్లో ఉంది డేటా సెంటర్స్ అన్ని. ఓకే, యూరోప్ అన్నందుకు కొంచెం హ్యాపీగా వచ్చారు ఇప్పుడు. మన దాని మీద యూరోప్ రారు, మన సంతకంలో యూరోప్లో డేటా సెంటర్స్ గురించి ఏం లేదు. దట్ ఈస్ అ సెపరేట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఓకే, మనం ఏం చేయాలంటే మా డేటా సెంటర్స్ ఇండియాలో బ్రేస్ చేయాలి, మన డేటా ఇక్కడే ఉండాలి. మాకు అమెరికన్ డేటా అక్కర్లేదు, మీరు అమెరికన్ డేటా అమెరికాలో పెట్టుకోండి, మనకి ఏ విధంగా పనికిరాదు కూడా. బట్ మన డేటా వాళ్ళకి పని, అది మన ఆయిల్ కదా, వాళ్ళు ఎక్కడ వాడుకుంటా మనకు తెలియదు. ఇప్పుడు మనం అనుకుంటాం, మనం ఒక్కొక్కసారి ఒక వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేయడమో, లేకుంటే ఈవెన్ గూగుల్లో రిజిస్టర్ చేయడమో, లేకుంటే ఫేస్బుక్లో అన్నిటి మనం టిక్ కొట్టుకుంటూ పోతాం, ఎస్ అగ్రీ అని. మనం చదువు అది ఏంటి వాడి దగ్గర మొత్తం ఉంది, మీ డేటా ఎక్కడ, మీ ఫోన్ నెంబర్ ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, మీ ఫోటోలు ఎన్ని పెట్టారు, అన్ని వాళ్ళ దగ్గర ఉంది, కన్సెంట్ కూడా ఉంది ఇప్పుడు. సో ప్రైవసీ అనేది లేదు ఇప్పుడు. సో డేటా సెంటర్స్ ఐ థింక్ దట్ ఇస్ అ వెరీ గుడ్ డెసిషన్. అది కూడా 2047 దాకా ఇచ్చారు. ఐ థింక్ ఒక పెద్ద గ్రోత్ దాంట్లో రాబోతుంది. మెయిన్ ఫ్రేమ్స్ ఒకటే కాదు, దాన్ని మెయింటైన్ చేసే దానికి ఎంప్లాయీస్ కూడా కావాలి. అంత ఎక్కువ కాదు ఎంప్లాయీస్ దానికి, కానీ వెన్ ఇట్ గ్రోస్ ఇట్ విల్ బి రియలీ బిగ్ అనమాట. ఇందాక చెప్పినట్టు ఎంటైర్ పిక్చరే మారిపోతుంది. ఎస్ కరెక్ట్. సో అది 2026 యూనియన్ బడ్జెట్ గురించి ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్. సో ఈ వికసిత్ భారత్ 2047 బడ్జెట్కి మీరు చేయగలిగింది ఏంటంటే ఓపిక్గా ఉండడం, ఆ తర్వాత భారత ముఖ చిత్రాన్ని, మారిపోయిన ముఖ చిత్రాన్ని చూసి ఆనందించడం. సార్, ఈ ఎంటైర్ బడ్జెట్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, చాలా మిత్స్ని బ్రేక్ చేసినందుకు చాలా అది కాదు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. లాస్ట్ యాజ్ వి క్లోజ్ ద కాన్వర్జేషన్ ఏంటంటే బడ్జెట్ అనేది నాకేముంది, నాకేం చేస్తున్నా, దేశంలో ఏం నడుస్తుందో అది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పిల్లలకు ఉద్యోగం వస్తుంది, మీకు ఒక జనరేషన్కు వస్తుంది. అది 2047 దాకా ఇప్పుడున్న స్కూల్లో ఉన్న పిల్లలు అప్పుడు కాలేజీలో వచ్చి, కాలేజీ బయటకు వచ్చి ఉద్యోగం, అప్పుడేం జరుగుతుంది, అప్పుడేమేమి మార్పులు వస్తాయి, అది మీరు అర్థం చేసుకోండి. లేదు ఇప్పుడు ఈ సంవత్సరం చెప్పండి, నాకేమి ఇస్తారో చెప్పండి, నాకు ఎంత ట్యాక్స్ రిలీఫ్ ఇస్తారో చెప్పండి. ₹1,00,000 దాకా జీతం వస్తున్న ట్యాక్స్ లేదు ఇప్పుడు. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు సెలబ్రేట్. అండ్ ట్యాక్స్ కట్టాల్సింది కరెక్ట్, చాలా లీకేజెస్ ఉన్నాయి, ఇప్పుడు పట్టుకుంటున్నారు. బట్ ఓవరాల్గా నేను ఏం చేశానంటే ఎంత సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలి అంత సింపుల్. ఐఎమ్ నాట్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్స్ ఎక్స్పర్ట్, కానీ నాకు ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ నుంచి నేను చెప్పడానికి ట్రై చేశాను అంతే ఈ పర్టికులర్ కాన్వర్జేషన్లో. అండ్ మాకు అది క్లియర్గా అర్థమైంది కూడా సార్. సో అది 2026 యూనియన్ బడ్జెట్ గురించి ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చే బడ్జెట్ కాదు, ఒక విత్తనం నాటిన లాంటిది. దీని చెట్టు మన వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు దాని నుంచి ఆ ఫలాలని ఆనందిస్తారనమాట. సో 2047 వరకు మీరు చేయగలిగింది ఏంటంటే మీ ఓపికని ఇందులో ఇన్వెస్ట్ చేసి ఒక క్లియర్ పిక్చర్, ఒక బిగ్ పిక్చర్ భారత్ని ఇప్పటి నుంచే విజువలైజ్ చేసుకోవడం. సార్, ఈ ఎంటైర్ బడ్జెట్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.